silence and contemplation, and the seal of dedication, the splendor of Carmel. Let your fire and flame shower upon us from beyond the blue. నేరుగా దేవుని వాక్యాన్ని మనం చదువుకొని మనం కలిసి ధ్యానం చేద్దాం. ఈ దినం చాలామంది దేవుని సేవకులు అలాగనే విశ్వాసుల గుంపు అలాగనే యవనస్తులు కూడా చేరి వచ్చారు. ఇది చివరి తరగతి. ఈ 3 దినాల తరగతుల్లో మొదటి దినం వాక్యం యొక్క శ్రేష్టతను మాట్లాడుతూ మనం వాక్యాన్ని ధ్యానం చేసే క్రమంలో మనలో ఏం జరగాలి అనే విషయాన్ని నేను మీతో ప్రస్తావిస్తూ వచ్చాను. మరి నిన్నటి దినమున వాక్యం ధ్యానం చేయడానికి 10 అడుగులు నేను వివరించిన తర్వాత ఆ ధ్యానించే కళ మనకు అబ్బితే మనం ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి నాయకుడు కూడా కలిగి ఉండవలసిన మౌన ధ్యాన సమయం, దాని యొక్క విశేషం గతించిన రాత్రి మనకు కొంచెం విపులంగా మాట్లాడుకోవడానికి ప్రభు మనకు సహాయం చేశారు. మీలో కొంతమంది ఈరోజే దాని యొక్క అభ్యాసాన్ని మొదలుపెట్టి ఆ క్వైట్ టైంని ఎట్లా చేసుకున్నారో, ప్రభు మాట్లాడిన మాటలేంటో మళ్ళీ తిరిగి పంచుకోవడం, అలాగనే నాకు మెసేజ్ చేయడం భలే ప్రోత్సాహం అని అనిపించింది. మీ అందరికీ ప్రభు నామంలో మరోసారి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. సరే, ఇప్పటికే మీరు అలా చేయటం ఆరంభించడం అది శుభ పరిణామమే. అయితే నేను ఇట్లా అనుకున్నాను, నేను అనుదినము నేను చేసుకునేటువంటి నా మౌన ధ్యాన సమయం నోట్స్ అది ఎట్లా ఉంటుందో ఇప్పటి నుంచి ఒక్కొక్క వారానికి ఎట్లా దేవుడు మాట్లాడితే విషయాన్ని ఎలా సేకరించి అది నేను ఒక జర్నల్ రాసుకుంటూ ఉన్నాను. అది కూడా మీకు వారంకి ఒకసారైనా మీ ముందు పెడితే ఆ క్రమంలో మీరు కూడా ఆలోచించుకోవడానికి వీలు పడుతుందని అనిపిస్తూ ఉంది. అది నా పర్సనల్ నోట్సే కానీ కొంతమంది చూస్తే కూడా వాళ్ళ ప్రోత్సాహకరంగా ఉంటుందేమో అని అనిపించి మరి కొంతమంది అడిగిన కారణం చేత అలాగా పెట్టాలని అనుకుంటా ఉన్నాను. మంచిది. మనం ఈరోజు వ్యక్తిగత వాక్య అధ్యయనాన్ని మనం చూస్తాం. మౌన వాక్య ధ్యానాన్ని చూసాము, మెడిటేషన్ కూర్చిన సంగతులు, తర్వాత క్వైట్ టైం గురించి నిన్న మనం డీటెయిల్గా చూసాము. ఈ రోజున మనం పర్సనల్ బైబిల్ స్టడీ, వ్యక్తిగత లేఖన అధ్యయనాన్ని గురించి మనం చాలా అవసరమైన మేరకు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏది నేర్చుకున్నదైనా అది అభ్యాసంలో పెడితే తప్పనిసరిగా మంచి సత్ఫలితాలు వస్తాయని నా మట్టుకు నేను నమ్ముతా ఉన్నాను. మీరు ప్రాక్టీస్లో పెట్టకపోతే ఏదో మరో ప్రసంగానికి కూర్చుని విన్నాము వెళ్ళాము అన్నట్టుగానే మిగిలిపోతుందనే భయంతో ఈ మాటలు ఆరంభంలోనే నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. మంచిది. ఈరోజు మనకు కొంచెం ఆలస్యంలో ఉన్నాం, కొంచెం సాంకేతిక సమస్య కూడా కొంచెం ఏర్పడింది. ఏదేమైనా ప్రభు సహాయం చేశాడు. తమ్ముడు రియాద్ నుంచి వరప్రసాద్ ఈ ఏర్పాట్లన్నీ చేయడంలో మనకు సహకరించారు. తమ్ముడు జేమ్స్ గారు దీన్ని ప్రిసైడ్ చేస్తా వచ్చారు. చాలా మంది ప్రార్థిస్తూ మరి పనికి సహాయపడిన ప్రియులు ఉన్నారు. వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ దినం వ్యక్తిగత బైబిల్ అధ్యయనం కొరకైనటువంటి సంగతులను మనం చూడబోతా ఉన్నాం. ద్వితోపదేశ కాండం 32వ అధ్యాయం 2వ వచనం చదివి చిన్న ప్రార్థనతో నా బోధను నేను ఆరంభిస్తాను. ద్వితోపదేశ కాండం 32వ అధ్యాయం 2వ వచనం. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండెను. ప్రార్థన చేద్దాం. ప్రేమపూర్ణుడు అయిన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రభు వాక్యమైన మా ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ
ఈ 3 దినాల తరగతుల్లో 2 దినాలు మీరు మాకెంతో సహాయపడుతూ వచ్చారు నాయన. ఈ దినం కూడా మీ సహాయాన్ని కోరుతున్నాము. మేము వాక్యాన్ని ధ్యానం చేయడం ఎట్లనో కొంత నేర్చుకోగలిగాము. ఆ ధ్యానాన్ని మా మౌన ధ్యాన సమయంలో ఉంచి ప్రతిరోజు నీ స్వరం వినడం, ప్రతిరోజు నీతో కూర్చోవడం, రోజువారీ కొంత సమయం నీతో గడిపే అనుభవాలు ఎట్లా ఉంటాయో అది కూడా చూసుకునే సమయం మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఈ దినం ఎవరికి వారమే వ్యక్తిగతంగా నీ లేఖనాలని అధ్యయనం చేసుకోవడం కొరకు కొన్ని తలంపులు ఈరోజు నేర్చుకోబోతుండగా ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయమని, మాతో మాట్లాడమని, మహిమ మీరు పొందమని యేసు నాథుని పేరిట స్తోత్రించి ఆరాధించి జూమ్లోకి చేరివచ్చిన ప్రియులందరినీ దీవిస్తారని యేసు నాథుని పేరిట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించబోయే విషయం ప్రతి క్రైస్తవ విశ్వాసికి మాత్రమే కాదు, సేవకునికి అలాగనే నాయకులకు కూడా అవసరమైన సంగతులను ఈరోజు మనం అధ్యయనం చేయబోతా ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకున్నది ఏదైనా కానీ ఈ 3 రోజులతో కూడా మనం ప్రాక్టీస్లో పెట్టవలసిందే. అలా ప్రాక్టీస్లో మనం పెట్టినప్పుడు మనం ఎంతో మేలు పొందుతాము అనే విషయాన్ని నేను మీకు మరోమారు భరోసా ఇచ్చి చెబుతా ఉన్నా. ఈరోజు మనం ఆలోచించేటువంటి చివరి విషయం వ్యక్తిగత లేఖన అధ్యయనం, పర్సనల్ బైబిల్ స్టడీ. దీని మీద చాలాసార్లు నేను చాలా మందికి చెబుతూ వచ్చాను. అలాగనే నేను కూడా కొంతమంది దగ్గర నుంచి కొన్ని పాఠాలు విన్నాను. ఇవన్నీ కలబోసుకొని మీకు 1 గంట పావు, 1:20 నిమిషాల్లో చెప్పగలిగినటువంటి సంగతులను చెప్పి మీరు ప్రాక్టీస్లో దాన్ని పెట్టగలిగితే దేవుని వాక్యం నేర్చుకునేందుకు కావలసినంత సమాచారాన్ని ఈ కొద్ది నిమిషాల్లో మీ ముందు పెట్టాలి అని నేను తలుస్తా ఉన్నాను. ప్రియులారా, మనందరి వ్యక్తిగత జీవితంలో లేఖన సత్యాన్ని చేపట్టడం ఎట్లా, ఇది మనకు తెలియాలి. ఈ 66 గ్రంథాలు కలిగినటువంటి బైబిల్ గ్రంథం ఇది సత్యవేద గ్రంథం. ఈ సత్యవేద గ్రంథంలో ఉన్న సత్యాన్ని ప్రతి దేవుని సేవకుడు, దేవుని సేవలో నాయకులు, శిష్యులు, అలాగనే సాధారణ విశ్వాసులు ప్రతి వారు ఈ సత్యమును చేపట్టాలి అన్నది దేవుని యొక్క కోరిక. కనుక మన సత్యాన్ని మనం చేపట్టేదానికి ప్రియులారా మనం వేయవలసిన కొన్ని అడుగులు ఉన్నాయి. ఆ అడుగులు కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. బ్యాప్టిస్ట్ గుంపు వారు, సదరన్ బ్యాప్టిస్ట్ వారు, అమెరికన్ సదరన్ బ్యాప్టిస్ట్ గుంపు వారు వేసినటువంటి చిత్రం ఇది నా చిత్రమేం కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని చాలా గట్టిగా మనం చేపట్టాలి అంటే, పట్టుకోగలగాలి అంటే దీనికి 5 వేళ్ల అనుభవం, అలాగనే ఒక రిస్ట్ ఎక్స్పీరియన్స్, ఒక మోచేతి అనుభవం అది తప్పనిసరిగా అవసరమని వారు దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు నేర్పించే క్రమంలో తయారు చేసుకున్న బొమ్మది. ఇది మన విషయంలో కూడా నిజమే. ఒక వేలుతో మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని మనం చేపట్టలేం. 2 వేలతో పట్టుకోగలిగితే పట్టుకోవచ్చేమో కానీ ఎక్కువసేపు పట్టుకొని ఉంచలేం. 3 వేలతో కూడా అంతే, 4 వేలతో కూడా అంతే. కానీ 5 వేలతో మన చేతిలో ఉన్న ఈ 66 పుస్తకాల బైబిల్ గ్రంథాన్ని చేపట్టవచ్చు. అది భౌతికంగా పట్టుకోవడం. కానీ దీని లోపల ఉన్నటువంటి సత్యాన్నంతటినీ మనము చేపట్టాలి అంటే మొట్టమొదటి అనుభవం వినడం, ఇది మనకు చేతనవ్వాలి. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, వినడం కూడా ఒక కళ. చాలా మంది వింటున్నట్టు ఉంటారే గాని వారు సరిగా వినరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడే వినడాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, ఎలాగ వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నారు.
మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా చూడాలి, ఎలాగ వింటున్నామో కూడా జాగ్రత్తగా చూడాలి. అలాగనే ప్రభు ఇలా అన్నారు, యోగ్యమైన మంచి మనసుతో లేఖనాలు వినాలి అన్నారు. యోగ్యమైన మంచి మనసు, అది దేవుని వాక్యం. నేను దేవుని ముందుకు వచ్చాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న యోగ్యమైన మంచి మనసుతో వినటం మనకి చేతనవ్వాలి. ప్రభు ఆరోహణమైన తర్వాత యోహాను ద్వారా 7 సంఘాలకు ఆయన ఉత్తరాలు వ్రాయించినప్పుడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు ప్రభు. అందరికీ చెవులుంటాయి, ఆ బాహ్య సంబంధమైన చెవులను గూర్చి ప్రభు మాట్లాడడం లేదు. కానీ ప్రియులారా, ఆ విషయాన్ని స్వీకరించగలిగిన ఆ ఆధ్యాత్మిక చెవి అది మనందరికీ అవసరమని ముందుగా గమనించాలి. వినడం అనేది అది ఒక చిటికిన వేలు కలిగి ఉన్న అనుభవం లాంటిదే అని మీరు తెలుసుకోండి. రెండవ సంగతి ఏంటనంటే చదవాలి. ప్రియులారా, పురాతన కాలంలో చదవడం అనే పని చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి తను చదవడంతో పాటు ఇతరులు వినగలుగునట్లుగా గట్టిగా చదివేవాడు. అందుకనే చదవడంలో కూడా ధన్యత ఉంది. కొన్ని ఆరాధన క్రమాల్లో వర్తమానం చెప్పక మునుపు దేవుని వాక్యాన్ని చదివించే పని పెడతారు. చదవడంలో కూడా బ్లెస్సింగ్ ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చదవడంలో కూడా చదివేవారు కూడా ధన్యులు అని ప్రభు చెప్పిన మాట మీ జ్ఞాపకానికి తీసుకుని రండి. అలాగనే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో దేవుని ప్రజలైన యూదుల మధ్య రివైవల్ వచ్చింది. ఆ రివైవల్లో మొట్టమొదటి భాగంలో చూస్తే ఎజ్రా ఎత్తైన స్థలం మీద నిలబడి దేవుని ధర్మశాస్త్రాన్ని చదివాడంతే. అటు తరువాత దాని అర్థం చెప్పాడు, కానీ చదవడంతోనే కొంత పని వారి మధ్య జరిగింది అనే విషయం గమనించాలి. కనుక వినడం అది చిటికెన వేలు లాంటి అనుభవం అయితే, చదవడం అది ఉంగరపు వేలు లాంటి అనుభవం అయితే, మూడవ మాట అధ్యయనం చేయాలి, స్టడీ చేయాలి. ఈరోజు అదే మనం నేర్చుకోబోతున్నాం. కనుక అధ్యయనం అనేది చాలా అవసరం. పరిశుద్ధ గ్రంథం అధ్యయనం చేయడం కొరకు మనకి ఆజ్ఞాపిస్తుంది. అధ్యయనం చేయటం వల్ల ఒరిగే ప్రయోజనాలు కూడా ఈ బైబిల్ గ్రంథం స్పష్టం చేసింది. అటు తరువాత ప్రియులారా, కంఠస్థం చేయాలి. దేవుని యొక్క వాక్యం మీ హృదయంలో ఉంచుకోండి అనే మాట గతించిన 2 దినాలు నేను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. ఎవరైతే దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటారో, కంఠస్థం చేస్తారో, వాళ్ళు అన్ని పరిస్థితులకు భలే నైపుణ్యం కలిగినటువంటి స్కిల్ఫుల్ క్రిస్టియన్స్ అవుతారు అనే మాట నేను ఇదివరకే మీకు జ్ఞాపకం చేశాను. అది కేవలం చూపుడు వేలు లాంటి అనుభవమే. ధ్యానించడం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. ప్రియులారా, ఈ 5 వేల అనుభవంతో పాటు రిస్ట్ చాలా ప్రాముఖ్యం. సుమ, మీరు విన్నది అన్వయించుకోవాలి, అప్లై చేసుకోవాలి. మీరు చదివింది అప్లై చేసుకోవాలి. మీరు అధ్యయనం చేసేది అప్లై చేసుకోవాలి. మీరు కంఠస్థం ఉంచుకున్నది అప్లై చేసుకోవాలి. మీరు ధ్యానించింది కూడా అప్లై చేసుకోవాలి. కనుక ఈ రిస్ట్ లాంటి అప్లై అనేటువంటి ఎక్స్పీరియన్స్ ప్రతి క్రైస్తవ విశ్వాసకి ఉండాలి. దేవుని వాక్యం విని మేలు పొందే వాళ్ళు విన్న వాక్యాన్ని అన్వయించుకుంటారు. కొంతమంది వాక్యం విని తమ జీవితానికి అన్వయించుకోకపోవడం చేత ఆ వాక్యం వారి తలపైగా వెళ్ళిపోతుంది, లేదా అది ఎవరికో సంబంధించిన వచనమని ప్రియులారా చాలా మంది దేవుని వచనాన్ని వాళ్ళు దుర్వినియోగపరుచుకున్న క్రైస్తవులుగా మిగిలిపోతున్నారు అనేది నేటి మన క్రైస్తవ్యములో తరచుగా మనకు కనబడుతున్నటువంటి అనుభవం. కనుక లేఖనములో సత్యం ఉంది, దాన్ని మనం చేపట్టాలి అంటే ప్రియులారా, ఈ 5 రకాలైనటువంటి అనుభవాలు 6వ రకపు అనుభవంతో ముడిపడి ఉంటే మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖన సత్యాన్ని మనం చాలా చక్కగా చేపట్టేందుకు అవకాశం ఉంది అనే విషయాన్ని మొదటగా మీరు గమనించాలి. కనుక మెడిటేషన్ కొరకు చెప్పాను. ఇప్పుడు మనం స్టడీ కొరకు మనం ఆలోచిస్తాం. వాక్య అధ్యయనం కొరకు మనం ఆలోచిస్తాం. వాక్య అధ్యయనంలోనికి వెళ్లే ముందు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయటం వలన వచ్చే లాభాలు కొంచెం మనం తెలుసుకోవాలి. నేను మొదటి రోజు చెప్పాను, వాక్యం ధ్యానించడం వల్ల వచ్చే లాభాలేంటో, అలాగనే వాక్యం వల్ల ఓవరాల్ గా కలిగే లాభాలు కూడా చెప్పాను. ఈ రోజున మన వాక్యాన్ని అధ్యయనం చేయటం వలన
ఏమేమి లాభాలు మనకి సంక్రమిస్తాయో ఇది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇందులో మొదటి ప్రయోజనం వినండి. దేవుని యొక్క వాక్యాన్ని వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళమే అధ్యయనం చేసుకోవడం వలన సత్యాన్ని తెలుసుకోవడానికి అది దోహదపడుతుంది, మరియు అబద్ధాన్ని గుర్తించడానికి కూడా అది మనకి సహాయపడుతుంది. సత్యాన్ని తెలుసుకుంటాం, అలాగనే అబద్ధాన్ని కూడా గుర్తిస్తాం. ఈ రెండు మనం చేయవలసినటువంటి అవసరత ఉంది. లేకపోతే ప్రియులారా, మన అబద్ధాన్నే సత్యం అనుకుంటాం, లేదా సత్యాన్నే అబద్ధం అనుకుని మనం సత్యాన్ని మిస్ అయిపోయే ప్రమాదం ఉంది. ఎవరో చెప్పారు ఒక కథ. ప్రియులారా, ఒక పల్లెటూరు, అక్కడ చెరువులో ఇద్దరు పిల్లలు బట్టలన్నీ ఇప్పేసి వాళ్ళిద్దరూ స్నానం చేస్తున్నారట. ఒకటి పేరేమో సత్యం, మరొకటి పేరేమో అబద్ధం. అబద్ధం గాడు చాలా చురుకైన కుర్రగాడు కనుక వాడు స్నానం త్వరగా ముగించేసుకుని బట్ట లేకుండానే చెరువులో స్నానం చేశాడు. వెంటనే బొడ్డు మీదకు వచ్చి, వాడి బట్టలు అంత మంచిగా ఉండవు, కానీ సత్యం బట్టలు చాలా బాగుంటాయి. ఈ అబద్ధం గాడు గట్టు మీదకి వచ్చి సత్యం బట్టలు వేసుకొని ఊర్లోకి వెళ్ళిపోయాడట. అందరూ చూసి అనుకుంటున్నారు సత్యం వస్తున్నాడని. కానీ వాడు సత్యం కాదు, వాడు ప్రియులారా అబద్ధం గాడు. సరే, ఇక సత్యం స్నానం చేసి బయటకు వచ్చేసరికి ఇక బట్టలు లేక అబద్ధం గాడు బట్టలు వేసుకోవలసి వచ్చిందట. సరే, ఊర్లో వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే వీడు అబద్ధం గాడు అనుకుంటున్నారట. అందుకో సామెత ఉందిలేండి, ఏంటో తెలుసా? సత్యం ఊర్లోకి వెళదాము అనుకునే సరికట అబద్ధం సత్యం బట్టలు వేసుకుని ఊరంతా ఊరేగించి వచ్చేసిందట. కనుక ఈ రోజున ప్రియమైన స్నేహితులారా, క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి ప్రమాదం ఇది. అబద్ధాన్ని గుర్తించలేకపోతున్నారు, సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసే అలవాట్లు నేర్చుకోలేదు. అందుచేతనే అబద్ధాన్ని గుర్తించలేక అబద్ధమే సత్యం అనుకుంటూ మోసములో పడిపోయేటువంటి సంఘ విశ్వాసులు అనేకులు లేరా? అందుకనే పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంతో ఇలా చెప్పినాడు. ఏమన్నాడో తెలుసా? మీరు పసిపిల్లలు అయ్యుండి మనుషుల మాయోపాయములకు వంచనతో కుయుక్తితో లాగు వంచనతో కూడిన మాటలకు లొంగి గాలికి చెదరగొట్టబడినట్టు పొట్టువల్లే మీరు ఉండొద్దు అని హెచ్చరించాడు. కాబట్టి వ్యక్తిగతంగా బైబిల్ అధ్యయనం చేయటం వలన సత్యాన్ని తెలుసుకుంటాము, అబద్ధాన్ని గుర్తిస్తాం. ప్రియులారా, దీని కొరకు స్టడీ అవసరం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం మన 11వ వచనం మనం గమనిస్తే, ప్రియులారా, అక్కడ బెరయ అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి వారట ఇలా చేస్తున్నారు. ఏం చేస్తున్నారో తెలుసా? వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారు గనుక ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతి దినము కూడా లేఖనాలు వాళ్ళు పరిశోధిస్తూ వచ్చారట. పౌలు అపోస్తలులు, శీల ప్రవక్త, ఈ అపోస్తలులు ఈ ప్రవక్త చెప్పిన వాక్య సంగతులు కూడా అలా ఉన్నాయో లేదో లేఖనములో అని వారు పరిశోధిస్తూ వచ్చారు, అనగా లేఖనాలు స్టడీ చేస్తూ వచ్చారు. ఈ రోజు మనం ఎట్లయినామో తెలుసా? ఆ పెద్దయ్య గారు చెప్పారు, ఈ పెద్దమ్మ చెప్పింది అని వాళ్ళే మనకు బైబిల్ అయిపోయినట్లుగా వారు చెప్పినటువంటి మాటలే ప్రామాణిక సత్యాలు అనుకుని వాళ్ళ మీద ఉన్న ప్రేమ గౌరవానికో ఆ మాటల్ని యథాఫలంగా తీసుకొని మనం మోసపోయినటువంటి ప్రమాదంలోకి మనం జారుకుంటున్నామని తెలుసుకోండి ప్రియులారా. అందుకనే పౌలు తిమోతికి ఇలా చెప్పినాడు, ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దాన్ని కాపాడు, అపవిత్రమైన ఉట్టి మాటలకును జ్ఞానమైన అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదాలకును దూరంగా ఉండు. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాస విషయం తప్పిపోయారు, కృప నీకు తోడయుండునగాక అన్నాడు. క్రైస్తవ సంఘములో, క్రైస్తవ సమాజంలో వినండి ప్రియులారా, అపవిత్రమైన ఉట్టి మాటలు, జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదాలు చాలా మన సంఘాల్లోనికి, మన సమాజంలోనికి చొచ్చుకొని వచ్చేస్తున్నాయి, ఒక పెద్ద ప్రవాహం లాగా. ఈ రోజున ఎవరైతే వ్యక్తిగత బైబిల్ అధ్యయనపు అలవాటు వారికి ఉండదో వారు అబద్ధాన్ని గుర్తించలేక, సత్యాన్ని తెలుసుకోలేక, అబద్ధాన్ని ఆశ్రయించి సత్యాన్ని విస్మరించి బతికేటువంటి దుర్గతి నేటి మన క్రైస్తవ సంఘాలకు పట్టింది అనే మాట అనేక సంఘాలు, అనేక మంది సేవకులు అనబడిన వారి గూర్చి కొద్దో గొప్ప ఆ మాత్రం ఎరిగినటువంటి వానిగా ఈ మాట మీతో చెప్తున్నాను. వ్యక్తిగతంగా నీకు నీవుగా తమ్ముడా చెల్లి
అన్న అక్క, వ్యక్తిగతంగా నీవు లేఖన అధ్యయనం చేయటం వల్ల నీకొచ్చే మొదటి ప్రయోజనం సత్యాన్ని తెలుసుకోగలుగుతావు, అబద్ధాన్ని కూడా గుర్తించగలుగుతావు. ఇది మొదటి లాభం. రెండవ లాభం చెప్తాను చూడండి. రెండవ లాభం ఏంటనంటే, వినండి, ఈ పడిపోయిన ప్రపంచంలో మనకు జ్ఞానం మరియు మనకు అవసరమైన మార్గదర్శకత్వం ఇవ్వడం ద్వారా ఈ వ్యక్తిగత బైబిల్ అధ్యయనం మనకి సహాయపడతా ఉంది. ప్రస్తుతం మనం జీవిస్తున్నది ఫాలెన్ వరల్డ్ అని అంటారు. ఇది భ్రష్టత్వంతో పడిపోయినటువంటి ప్రపంచం. ఈ ప్రపంచంలో ప్రియమైన స్నేహితులారా, ఈ భ్రష్టత్వంతో పడిపోయిన లోకంలో మనము సరిగా దేవుని పిల్లలంగా మనం జీవించాలనంటే మనకు జ్ఞానము అవసరమే, మనకు గైడెన్స్ లేదా నడిపింపు లేదా మార్గదర్శకత్వం కూడా అవసరమే. ఈ రోజున జ్ఞానం లేక లోకం అనుసరించిన పద్ధతుల్లోనికి వెళ్ళిపోయి ఇది కూడా ఆత్మీయత అనుకునేటువంటి వరవడి నేడు మన క్రైస్తవ సంఘాలలో కనబడతా ఉంది. అది వాక్యానుసారం కాదు, అది వాక్యములను ప్రమాణం కాదు. కానీ వీరు ఈ భ్రష్టత్వంతో నిండి లోకములో ఉన్న ఒక మర్యాద లేదా ఒక క్రమం లేకపోతే ఒక పద్ధతి అది వారి జీవితంలో తీసుకుని ప్రియులారా మేము కూడా ఆత్మీయంగా ఉన్నాము అని అనుకుంటారు. కారణం వ్యక్తిగత బైబిల్ అధ్యయనం లేక, వాళ్ళు జ్ఞానము గడించక, నడిపింపును గడించక వారు అలాంటి మోసములో వారు ఉండిపోతున్నారు. బైబిల్ గ్రంథం ఎట్లాంటిదో తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఉన్న వచనం మీ జ్ఞాపకానికి తెచ్చుకోండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములో సంపూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం వినండి. ఈ పడిపోయిన ప్రపంచంలో మనం బాగా బతకడానికి కావలసిన ఉపదేశం ఈ బైబిల్ గ్రంథములోనే ఉంది. మనం తప్పు చేస్తే ఖండించేటువంటి సామర్థ్యం ఈ బైబిల్ లేఖనానికే ఉంది. ఒకవేళ మన జీవితంలో తప్పుదారి పడితే మన తప్పుదిద్దడానికి సామర్థ్యం ఈ లేఖనానికే ఉంది. నీతి యందు శిక్ష చేసి మనకు ప్రయోజనకరమైన స్థాయికి తీసుకొచ్చే ప్రయోజనకరమైనది ఈ పరిశుద్ధ లేఖనం. అందుచేతనే ఈ వాక్యాన్ని అధ్యయనం చేసేటువంటి వాడు జ్ఞానం సంపాదిస్తాడు. ఈ వాక్యాన్ని అధ్యయనం చేసిన వాడు సరైన గైడెన్స్ కూడా సంపాదిస్తాడు. కనుక వినండి, పర్సనల్ బైబిల్ స్టడీ ఇది చాలా ప్రాముఖ్యమని మనం అర్థం చేసుకోవాలి. 19వ కీర్తన 7వ వచనంలో ఈ వాక్యం అంట బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తుందట. అలాగనే ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు నడిపింపును కూడా ఇస్తాను అని 119వ కీర్తన 105వ వచనంలో కూడా ఉన్న లేఖన భాగాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. విజ్డమ్ అండ్ గైడెన్స్, ఈ రెండు వ్యక్తిగత బైబిల్ అధ్యయనం చేసే వాళ్లకు వచ్చేటువంటి లాభాలు. ఎవరైతే వ్యక్తిగతంగా ఈ లేఖన అధ్యయనం చేసే అలవాటు లేదో వాళ్ళు జ్ఞానము గడించలేరు, అలాగనే వినండి నడిపింపును పొందలేరు అనే విషయాన్ని మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇది రెండవ ప్రయోజనం. రండి, మూడో ప్రయోజనం చెప్తాను. మూడో ప్రయోజనం ఏంటంటే పాపము మరియు తరువాత వచ్చిన విధ్వంసం నివారించడానికి ఈ వ్యక్తిగత బైబిల్ అధ్యయనం ఉపయోగపడుతుంది. సిన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్, పాపము దాని పర్యవసానం, పాపం చేస్తాం దాని పర్యవసానం మన మీదకి వస్తుంది. ఈ రెండింటిని నివారించుకొని మనము దేవుని పిల్లలంగా మన పవిత్రంగా జీవించాలనంటే వ్యక్తిగత బైబిల్ అధ్యయనమే ఉపయోగపడుతుంది. దేవుని సేవకుడైన హోషియా పరిచర్య చేసేటువంటి రోజుల్లో చూడండి దేవుని ప్రజలు ఎట్లయినారో. దేవుడు ఇలాగ అంటున్నాడు, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రాన్ని మరిచావు గనక నేనును నీ కుమారులను మరుతును. చూసారా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మరిచిన కారణం చేత యాజకుల జీవితంలోనే ఎన్నో భయంకరమైనటువంటి పాపాలు వచ్చాయి. మీరు హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం కూడా మీరు చదవండి. నా జనులు పాపమును ఆహారంగా చేసుకుందరు, యాజకులే పాపం చేయడానికి ప్రేరణిస్తున్నారట. ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేవారు పాపం యొద్ద నుంచి ఎట్లా పారిపోగలుగుతారో మీతో చెప్పాను. దాని పర్యవసానం నుంచి కూడా తమను తాము కాపాడుకునేవారు అవుతారు. ప్రియులారా వినండి, పాపము దాని పర్యవసానము మనందరి జీవితంలో ఏదో ఒక గడియలో తెలుసో తెలియకో మనం చేసిన పాపమును బట్టి మన కలిగిన పర్యవసానాలు నివారించుకొని ఒక న్యూ బిగినింగ్,
ప్రభుతో ఒక నూతనమైన ఆరంభం ఆరంభించాలనంటే వ్యక్తిగత బైబిల్ అధ్యయనం మనకు అది ఇంధనంలాగా పనిచేస్తుంది అన్నట్టు. ఎవరైతే క్రమంగా అప్పుడప్పుడు వినండి ప్రియులారా, దేవుడిచ్చిన వెసులుబాటు సమయంలో లేఖనాలు వ్యక్తిగతంగా అధ్యయనం చేస్తారో పాపము దాని పర్యవసానము నుంచి తాము కాపాడుకునేటువంటి లాభాన్ని వారు పొందుతారు. 4వ ప్రయోజనం చెప్తాను వినండి. వ్యక్తిగత బైబిల్ అధ్యయనం చేయటం వలన వినండి మనం పాటించడంలో ఇది మనకు సహాయపడుతుంది. అందుకే విధేయత చూపడానికి ఇది మనకు సహాయపడుతుంది అన్నట్టు. ప్రియులారా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మనకి మొదటి రోజు నుంచి మన ధ్యానానికి వస్తుంది. నిన్న కూడా చెప్పాను, దేవుడు యెహోషువతో నువ్వు కత్తి పట్టుకొని నువ్వు ఎలా యుద్ధం చేయాలో నేర్పిస్తానరా అనలేదు, కానీ నా వాక్యమును ధ్యానం చేసి దాని ప్రకారము చేయడానికి నువ్వు జాగ్రత్త పడు, నువ్వు వర్ధిల్లుతావు అన్నాడు. అంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము అధ్యయనం చేస్తారో, అనుదినము చేసేది మన మౌన ధ్యాన సమయం అన్న వారు ప్రతిరోజు వ్యక్తిగత లేఖన అధ్యయనం చేయొచ్చు, లేదా వారికి వెసులుబాటు సమయంలో ఆ పర్సనల్ బైబిల్ స్టడీ చేసుకుంటారో వినండి, వారు వినండి ప్రియుల విధేయత చూపే వాళ్ళు అవుతారు. దాన్ని పాటించడానికి స్టడీ వాళ్ళకి ఉపయోగం. దేవుడు ఏం కోరుకుంటున్నాడో లేఖనములో ఉంది. మరి లేఖనములో ఏది తెలియకపోతే దేవుడు కోరుకున్నది మనం ఎట్లా చేస్తామని చెప్పండి. ఇది 4వ ప్రయోజనం. 5వ ప్రయోజనం జ్ఞాపకం చేస్తాను. 5వ ప్రయోజనం ఏంటో తెలుసా? ఈ వ్యక్తిగత లేఖన అధ్యయనం మనకు స్వేచ్ఛను తెచ్చిపెడుతుంది. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున ఎన్నో బంధకాలలో మనుషులంగా మనం నలిగిపోతా ఉన్నాం. ఎన్నో బంధకాలలో మనం నలిగిపోతా ఉన్నాం. ఏవో కట్లు కట్టబడతా ఉన్నాయి. లోకం కొన్ని బంధకాలు వేస్తుంది, సాతానుడు కొన్ని బంధకాలు వేస్తాడు. అలాగనే ప్రియులారా, మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కొన్ని అలవాట్లు, కొన్ని సాంప్రదాయాలు, లేకపోతే కొన్ని వినండి నమ్మకాలు అనేటువంటి కట్లు మనకి వేస్తూ ఉంటుండగా ఏది సత్యమో అది మనకు అర్థమైన రోజున ఈ బంధకాలన్నింటిలోంచి విడుదల వస్తుంది, మన స్వేచ్ఛను పొందుతాం. అందుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఇట్లా చెప్పారు. ఏమన్నారో తెలుసా? నా వాక్యమందు మీరు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని మీరు గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది అన్నారు. ప్రియులారా వినండి, దేవుని వాక్య సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేసేది. సాతానుడు వేసిన బంధకాలైనా, లోకం వేసిన బంధకాలైనా, లేదా మనుషులే మనం వేసుకున్న బంధకాలు చాలా ఉంటాయి. ఏమంటే ఆ బంధకాలైనా కానీ మనం విడిపించబడి మన స్వేచ్ఛగా దేవుల్లో బ్రతికేదానికి వినండి ప్రియమైన స్నేహితులారా, దేవుని సత్యం మనకు తెలియాలి. ఈ సత్యాన్ని మనం గ్రహించడానికి వ్యక్తిగత బైబిల్ అధ్యయనం అది దోహదపడుతుంది అని మీరు గమనించాలి. ఈరోజు మూఢనమ్మకాల్లో మనుషులు ఎందుకున్నారు? ఈ రోజున కులతత్వం అనే దాంట్లో మనుషులు ఎందుకు మ్రగ్గిపోతున్నారు? ఈ రోజున లంచగొండితనం అనే దాంట్లో ఎందుకు మనుషులు సతమతమవుతున్నారు? ఈ రోజున అవినీతి కట్లు చేత మనుషులు ఎందుకు కట్టబడి ఉండిపోయినారు? వినండి ప్రియమైన స్నేహితులారా, ఇవన్నీ కూడా లోకము సాతానుడు వేసినటువంటి కట్లు. ఇవి తెంచుకొని మనుషులు రాలేరు. ఇలా మీతో చెప్తాను వినండి. అవినీతిని మేము రూపుమాపుతామని ఏ రాజకీయ పార్టీ పెట్టిన నాయకుడు వచ్చి మాట్లాడినా వాడి వల్ల కాదు. మేము మూఢనమ్మకాలు లేకుండా చేస్తామని ఏమంటే ముందుకు వచ్చినటువంటి వినండి ప్రియులారా, కొంతమంది మానవతావాదులు లేకపోతే వినండి హేతువాదులు వచ్చి మేము మూఢనమ్మకాలు లేకుండా చేస్తామని ఎంత గీపెట్టరిచిన మూఢనమ్మకాల నుంచి మనుషుల్ని వారు బయటకు తీసుకుని రాలేరు. మూఢనమ్మకాల నుంచి బయటకు రావాలన్నా వినండి ప్రియమైన స్నేహితులారా, భయంకరమైన అవినీతి నుంచి బయటకు రావాలన్నా మరికొంతమంది వినండి కుల నిర్మూలన పోరాట సమితి అనే ఒక సమితి ఉంది. దీని గురించి నాకు చదువుకున్న రోజుల నుంచి తెలుసు. నేను కూడా ఉద్యమాల్లో వాళ్ళ మీటింగులకి వెళ్ళి కూర్చుని వాడిని ఏం చెప్తారో అని. కుల నిర్మూలన పోరాట సమితి అని ఉంది, కానీ ఈ రోజు వరకు కొట్టుకు చేస్తున్నారు. కుల నిర్మూలన ఎక్కడ జరుగుద్దండి? మన భారతదేశంలో. వినండి, సాతానుడు లోకంలో వేసినటువంటి కట్లు ఇన్ని ఉంటే సత్యం ప్రబలాలి, సత్యం మనుషుల్లోనికి వెళ్ళాలి, సత్యం లోకంలోనికి వెళ్ళాలి. ఆ రోజునే మనుషులకు విడుదల. ఈ రోజున వ్యక్తిగతంగా మీరు ఇలాంటి బంధకాలు మన మీదకు వచ్చి బిగించకుండా సత్యాన్ని మనం గ్రహించి మన స్వతంత్రులుగా చేయబడేందుకు వ్యక్తిగత బైబిల్ అధ్యయనం మనకు ఉపయోగపడుతుంది.
ఇది 5వ ప్రయోజనం. 6వ ప్రయోజనం చెప్తాను వినండి. 6వ ప్రయోజనం ఏంటంటే ఇతరులకు సలహా పరిచర్య చేయడానికి. మనం బాగున్నాం సరే, మనమేమో సత్యాన్ని తెలుసుకున్నాము, అబద్ధాన్నేమో గ్రహించాము, మనకేమో జ్ఞానం వచ్చింది, అలాగనే వినండి నడిపింపు తెచ్చుకుంటున్నాము, అలాగనే పాపము దాని పర్యవసానం నుంచి మనం విడుదల పొందుతున్నాము, విధేయత చూపడం మనం నేర్చుకుంటున్నాము, స్వేచ్ఛను కూడా అనుభవిస్తున్నాం. ఇవన్నీ మనకొచ్చేటువంటి లాభాలు. అయితే వ్యక్తిగత బైబిల్ అధ్యయనం చేసేవాడు తన పర్సనల్ గా తన బెనిఫిట్ అవ్వడమే కాకుండా తను ఇతరులకు కూడా ఉపయోగకరం అవుతాడు, ఇతరులకు ఆయన సలహా పరిచర్య అందించగలుగుతాడు. చూడండి పౌలు ఏమన్నాడో, చాలా గొప్ప వచనం ఇది, నాకు ఇష్టమైన వచనం. కొలస్సే పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవల్లని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచున్నాము. సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచున్నాము. ఈ సమస్త విధములైన జ్ఞానం ఎక్కడుందండి అంటే అది పరిశుద్ధ లేఖనాల్లో ఉంది. ఆ లేఖనాల్లో ఉన్న సమస్తమైన జ్ఞానాన్ని తీసుకొని మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్తున్న సలహా పరిచర్య చేస్తున్నాము. లేఖనాలు ఎరిగిన వారు ఇవినండి ప్రియులారా, ఏ సమయానికి ఎలాంటి సలహా ఇవ్వాలో, ఎలాంటి వ్యక్తికి ఎలాంటి సలహా ఇవ్వాలో ఇవినండి చాలా చక్కని నేర్పరతను వారు లోపల వారు కలిగి ఉంటారు. ప్రియమైన స్నేహితులారా వినండి, వారు నోరు తెరవాల్సి వచ్చినప్పుడు నోరు తెరిచి సలహా ఇస్తారు, నోరు మూసుకోవడం అవసరమని అనిపించినప్పుడు నోరు మూసుకుంటారు. కారణం ఏంటో తెలుసా? లేఖనాల్లోంచి వీళ్ళకి జ్ఞానం వచ్చింది, వీళ్ళకి నడిపింపు ఉంది. అలాగనే వారి దగ్గరకు సలహా పరిచర్యకు వచ్చిన వారి ముందు సమస్త విధములైన జ్ఞానముతో వారు చెప్పవలసినటువంటి మాటలు చెప్పి వారు పరిచర్య చేయగలుగుతారు. ఇది 6వ ప్రయోజనం. ఇవన్నీ పర్సనల్ బైబిల్ స్టడీ కొరకు. ప్రియులారా వినండి, ఈ పర్సనల్ బైబిల్ స్టడీ అనేది వినండి, ప్రతిరోజు 5 అధ్యాయాలు చదివానండి, 7 అధ్యాయాలు చదివానండి, 15 అధ్యాయాలు చదివానండి అనే దాని గురించి కాదు. పర్సనల్ బైబిల్ స్టడీ అంటేనే చాలా ప్రత్యేకం. అదేంటో ముందుకు వెళ్తే మీకు అర్థమవుతుంది. క్వైట్ టైం, మౌన ధ్యాన సమయం, ప్రతిరోజు దేవునితో మనం గడిపే సమయాలు వినండి. 1-2 వచనాలతో దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆయనతో కూర్చున్నట్టు ముచ్చటించుకునే సమయాలు, అది వేరు ఇది వేరు, ఈ రెండు ఒకటి కాదు. కాబట్టి నేను తారతమ్యాలు తర్వాత మీతో చెబుతాను, కానీ వినండి, వ్యక్తిగతంగా బైబిల్ అధ్యయనం చేయటం వల్ల మనకు ఒరిగే ప్రయోజనాలు మీరు ముందు తెలుసుకోవాలని కోరుతున్నాను. తర్వాత 7వ ప్రయోజనం చెప్తాను. 7వ ప్రయోజనం ఏంటో తెలుసా? అవిశ్వాసులకు క్రీస్తుని గురించి మాట్లాడుటకు మనకు సామర్థ్యం వచ్చేస్తుంది. అవిశ్వాసులైనటువంటి వారితో మన క్రీస్తుని గురించి మాట్లాడే నైపుణ్యం మనకు వస్తుంది. పౌలు భక్తులు తిమోతికి అదే చెప్పాడు, బాబా అన్ని విషయాల్లో మితంగా ఉండు, శ్రమపడు, సువార్తగా పనిచేయి, నీ పరిచయం సంపూర్ణంగాను జరిగించు అన్నాడు. వ్యక్తిగతంగా లేఖన అధ్యయనం చెయ్యని వారు వినండి ప్రియులారా, సువార్తగా పని ఎట్లా చేస్తారు చెప్పండి? కొంతమందికి అందరూ మారిపోవాలి, అందరూ యేసు ప్రభు నమ్మేయాలి, అందరూ సంఘంలోకి వచ్చేసేయాలి, వీళ్ళందరూ క్రైస్తవులు అయిపోవాలి అని వినండి ప్రియమైన స్నేహితులారా, ఇదొక వెర్రి ఆనందం, ఆరాటం ఉంటుంది. కానీ అరే అందరూ రావాలంటే వాళ్ళు చెప్పే సామర్థ్యం మనకు కావాలి కదా అనే ఆలోచన ఈరోజు మనం మిస్ అవుతున్నాం. అవిశ్వాసులకు క్రీస్తుని గురించి మాట్లాడడానికి మనకు సామర్థ్యం తెచ్చుకోవాలనంటే వ్యక్తిగత బైబిల్ అధ్యయనం మనం చెయ్యాలి. ఇవి ప్రియులారా వినండి, మీ వ్యక్తిగత బైబిల్ అధ్యయనం చేయటం వల్ల మీ ఆశలు తీరిపోతాయి, మీ కోరికలు దేవుడు సఫలపరుస్తాడు, లేకపోతే మీ ఇల్లు మీద ఇల్లు కడతారు, లేకపోతే మీకు అంత సుఖమైన జీవితం వస్తుందన్న చిల్లర దీవెనలు వదిలేయండి. ఇంకా చిల్లర క్రైస్తవులుగా మనం బతకడం అది సబబు కాదు. మిత్రులారా వినండి, వ్యక్తిగతంగా మీరు బైబిల్ అధ్యయనం చేసుకోవడం వల్ల మనకు సంక్రమించేటువంటి 7 ప్రయోజనాలు, ఇది మీరు మనసులో పెట్టండి. అయితే అన్న మరి వ్యక్తిగత బైబిల్ అధ్యయనం అంటే ఎట్లా చేయాలి, అసలు ఏమిటి దీని కథ, ఇది ముందు మనకు తెలియాలి. వినండి మిత్రులారా, ప్రతిదీ బాగా రాసుకోండి. ఆ దిశగా మనం స్టడీ చేయటం మన వ్యక్తిగత జీవితంలో, మన భక్తిలో అభ్యాసమే మొదలు పెడదాం, ఎక్సర్సైజ్ మొదలు పెడదాం. అప్పుడు నిజంగా మనకి ఈ విషయాలన్నీ ప్రయోజనం అవుతాయి. రండి నేను చెప్తాను. బైబిల్ అధ్యయన పద్ధతుల్లో దీనికి 7 దశల వారీ పద్ధతులు ఉన్నాయి. 7 బైబిల్ స్టడీ మెథడ్స్, 7 పర్సనల్ బైబిల్ స్టడీ మెథడ్స్. ప్రిన్సిపల్స్ వేరు, అది చెప్తాను.
ఈ పద్ధతులు 7 ఉన్నాయి. నువ్వు ఏ పద్ధతిలో ఎన్ని రోజులు అధ్యయనం చేస్తావో చెయ్యి. సరే, ఈ పద్ధతిలో చేయడానికి నీకు కష్టమైతే మరో పద్ధతిని ఎంచుకో. ఆ పద్ధతులు ఏమి నేర్చుకోకపోతే మరో పద్ధతిని ఎంచుకో. ఆ పద్ధతులు ఏమో నేర్చుకోవాలంటే మరో పద్ధతిని ఎంచుకో. అంతేగాని వ్యక్తిగత బైబిల్ అధ్యయనం చేసే ఆశ, ఆరాటం, వినండి పిల్లలు, ఆ పని మనం వదులుకోకూడదు. అయితే ఈ 7 దశల వారి బైబిల్ అధ్యయన పద్ధతిలో తెలియక, వినండి ప్రియులారా, ఏదో 2-3 అధ్యాయాలు చదివేసుకున్నాను, దేవుని వాక్యం చదివాననేటువంటి భావతృప్తి, వినండి, అది ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ తో మనం రోజంతా గడిపేస్తూ ఉంటాం. వద్దు ప్రియులారా, ఈ భావతృప్తి కాదు, ఆత్మతృప్తితో మనం భర్తీ చేద్దాం. కనుక ఈ 7 దశల వారి బైబిల్ అధ్యయన పద్ధతులను ఒకదాని వెంబడి ఒకటి అది ఎలా చేయాలనో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. డీటెయిల్ గా మీరు రాసుకుని నాతో కలిసి మీరు ఆలోచించాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. నెంబర్ 1, మొదటిది ఏంటో తెలుసా? అధ్యాయాల ద్వారా ఏమండి బైబిల్ అధ్యయనం చేయటం. అధ్యాయం వెంబడి అధ్యాయం, అధ్యాయం వెంబడి అధ్యాయం, ఏమండి అధ్యాయాల వారి బైబిల్ అధ్యయనం చేయటం. ఇది ఎలా చేయాలన్నా అంటే దీని మీద కొంత వివరణ ఇస్తాను, వినండి. మొదటి మాట, అధ్యాయం అంతా జాగ్రత్తగా చదవండి. నేను ఒక మాట చెప్పాను, ఎప్పుడు చదివినా ఒక్కొక్క వచనంలో ఉన్న పదములను, ఏమండి పదాలని ఒత్తి మరీ చదవండి, ఏమన్నా మనసు నిలిపి చదవండి. వినండి, ఆ చదువుతున్న లేఖన భాగంలోకి మిమ్మల్ని మీరు ఇమిడ్చుకోండి. అప్పుడు అధ్యాయాన్ని బాగా చదివిన వాళ్ళు అవుతారు. ఎప్పుడైతే అధ్యాయాన్ని బాగా చదివారో, చదివిన తర్వాత ప్రతి అధ్యాయానికి, ఏ అధ్యాయం అయితే చదివారో అధ్యాయానికి దాని ప్రధాన విషయాన్ని సూచించే ఒక శీర్షిక దానికి ఇవ్వండి, ఒక టైటిల్ దానికి ఇవ్వండి. శీర్షిక అంటే టైటిల్, ఇది నేను చదివాను, దీనికి ఈ శీర్షిక ఇస్తే బాగుంటుంది అనిపించింది. అధ్యాయంలో ఏది మేజర్ టాపిక్ దానికి ఒక టైటిల్ ఇవ్వండి, దాని మీద ఒక టైటిల్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ ఇస్తాను, వినండి. ఉదాహరణకు మనము యోహాను సువార్త చదువుతున్నాం అనుకోండి. యోహాను సువార్త చదివాము, సువార్తలో మొదటి అధ్యాయం చదివాము. ఇందులో ఏముంది? యోహాను సువార్త మొదటి అధ్యాయంలో దేవుని వాక్యమైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, అతను పరిచర్యకు రావటం మనకు కనబడుతుంది. ఇందులో బాప్తిస్మిచ్చే యోహాను గుర్చలేదా, ఆంద్రే గుర్చలేదా, పేతురు గుర్చలేదా, ఫిలిప్పు గుర్చలేదా, నతనేలు గుర్చలేదా అంటే ఉన్నాయి. కానీ సరే, అన్నీ కాదు. ముందు ప్రతి అధ్యాయాన్ని జాగ్రత్తగా చదివిన తర్వాత ఏదో ఒక ప్రధాన విషయాన్ని తీసుకొని ముందు దానికి ఒక టైటిల్ ఇవ్వడం, ఇది మనకు రావాలి. 2వ అధ్యాయంకి వచ్చామనుకోండి, కానాలో పెండ్లి. 2వ అధ్యాయం నిండా కానాలో పెండ్లి విందే ఉందా అండి? ఆయన మందిరం బాగు చేయటం లేదా? దాని గురించిన మాట ఏంటి? ఉన్నాయి మిగిలిన విషయాలు. ఏదో ఒక మేజర్ ఐటమ్ లేదా ఒక మేజర్ టాపిక్, మేజర్ థీమ్ ఏదో తీసుకొని ఈ అధ్యాయంలో ఇది ఉంది అని మనకు ఖచ్చితంగా తెలియాలి. మనకు తెలియాలి. అలా టైటిల్ ఇవ్వటం నేర్చుకోవాలి. అదే వ్యక్తిగత బైబిల్ అధ్యయనంలో ఏమండి బైబిల్ స్టడీ బై చాప్టర్స్, ఏమంటే బైబిల్ అధ్యయనాలు, అధ్యాయాల ద్వారా చేయటం అంటే అట్లా. 3వ అధ్యాయంకి వచ్చామనుకోండి, నూతన జన్మ అనుభవం, క్రొత్త పుట్టుక, అది ఒకటే ఉందండి 3వ అధ్యాయంలో. నికోదేముతో మాట్లాడడం అయిపోయిన తర్వాత యోహాను చాలా సమాచారం ఇచ్చాడు కదా 3వ అధ్యాయం, ఉండనివ్వండి. కానీ ముందు నాకు యోహాను సువార్త 3వ అధ్యాయం అంటే నూతన జన్మ కూర్చున్నటువంటి సంగతి ఉంది అనేది మన బుర్రలో పడాలి. దాని మీద మన అధ్యయనానికి ఇది నాంది పలుకుతుందన్నమాట. 4వ అధ్యాయానికి వచ్చామనుకోండి, బావి దగ్గర సమరయ స్త్రీని గురించి చూస్తాము. నిజంగా ఈ అధ్యాయం నిండా ఆ స్టోరీ ఉంది, వేరొకటైతే అందులో లేదు. 5వ అధ్యాయంలో బేతెస్త కోనేరు దగ్గర బాగుపడ్డ మనిషిని గురించి మనం చూస్తాం. అదొక్కటే ఉందా? మిగిలిన సమాచారాలు ఉంది, ఉండనివ్వండి, పర్వాలేదు. ఒక శీర్షిక, ఒక టైటిల్, ఒక అధ్యాయం చదివాం గనక ఇగో ఈ అధ్యాయంలో ఇది ఉంది అనేటువంటి టైటిల్ ఇవ్వడం ముందు మనకి చేతనవ్వాలి. బైబిల్ స్టడీ బై చాప్టర్స్ చేస్తున్నప్పుడు, అధ్యాయాల వారీగా మనం బైబిల్ అధ్యయనం చేస్తున్నప్పుడు ముందు టైటిల్స్ ఇవ్వడం చేత కావాలి. 6వ అధ్యాయంకి వచ్చామనుకోండి, 500 మందికి ఆయన ఆహారం ఇవ్వడం అనే సందర్భాన్ని చూస్తాం. ఈ సందర్భం తర్వాత చాలా సందేశం ఉంది, ఉండనివ్వండి, పర్వాలేదు. ముందు మనకు ఆ అధ్యాయంలో ఉన్న ప్రధాన విషయం మనం సూచించగలిగి దానికి టైటిల్ ఇవ్వగలగడం అనేది ముందు అధ్యాయాల వారీగా బైబిల్ అధ్యయనం చేసే వాళ్ళకి ఇది రావాలి. 2 సంగతులు చెప్పాను. అధ్యాయం జాగ్రత్తగా చదవండి, ప్రతి అధ్యాయానికి దాంట్లో ఉన్న ప్రధాన విషయాన్ని బట్టి ఒక టైటిల్ దానికి ఇవ్వండి. 3వ సంగతి చెప్తాను దీంట్లోనే. 3వ సంగతి ఏంటంటే అధ్యాయాన్ని మళ్ళీ చదవండి,
అది చదివిన తర్వాత దానికి సరళమైన రూపురేఖలు చేయడం. రూపురేఖలు అంటే అవుట్లైన్ అన్నమాట. అధ్యాయాన్ని మళ్ళీ చదివి ఇగో 1వ వచనం నుంచి ఈ వచ్చిన వరకు ఇది ఉంది, మళ్ళీ 6వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇది ఉంది, 11వ వచనం నుంచి 15వ వచనం ఇది ఉందని దానికి కొంచెం అవుట్లైన్ వేయటం అనేది ఎవరు కొంచెం మనసు పెట్టండి. అదే వ్యక్తిగత బైబిల్ అధ్యయనం అంటే. పిల్లలు రూపురేఖలు ఇవ్వటం కూడా నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ప్రియుడు చూడండి, ఉదాహరణకు యోహాను సువార్త 1వ అధ్యాయమే చదువుతున్నాం అనుకోండి. అందులో యేసుక్రీస్తు దేవుని వాక్యం అనేది మనకు కీలకమైన అంశంగా ముందు టైటిల్ ఇచ్చినాము. ఇప్పుడు 1వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో యేసుక్రీస్తు దేవుని శాశ్వతమైన వాక్యం. ఇంకో మాటలైనా పెట్టొచ్చు, నేను చెప్పిన మాటలే పెట్టాలని లేదు, కానీ ఇలా రాసుకోవచ్చు అవుట్లైన్ లో. 10వ వచనం నుంచి 18వ వచనం వరకు యేసుక్రీస్తు లోకములోనికి వచ్చాడు పరిచర్య చేయడానికి రావడానికి గురించిన మాటలు. 19వ వచనం నుంచి 28వ వచనం వరకు బాప్తిస్మిచ్చే యోహాను ఆయన క్రీస్తు రాబోతున్నాడని సాక్ష్యమిచ్చే మాటలు ఉన్నాయి. తర్వాత 29 నుంచి 37 వచనం వరకు యేసు దేవుని గొర్రెపిల్లని బాప్తిస్మిచ్చే యోహాను ప్రసంగం చేయడాన్ని మనం చూస్తాము. తర్వాత 38 నుంచి 51 వచనం వరకు యేసుక్రీస్తు తన మొదటి శిష్యులను ఏమైనా పిలిచేటువంటి పనిని మనం ఇలాగా అధ్యాయాన్ని విడగొట్టడం ఇది మనం రావాలి. తెలుగు బైబిల్లో మరి మనకు ఒక దీవెన ఉంది. అదేంటో తెలుసా? కొంచెం పేరాల దగ్గర చిన్ని ఎవడి గ్యాప్లు కూడా ఉండడం, ఆరంభాలు కూడా మనకు అర్థమయ్యేలాగా ఏమండి మన పితరులు తయారు చేసే పెట్టారు గనక దీన్ని కొంచెం మనసు పెట్టి మనం చూస్తే దీనికి రూపురేఖలు తయారు చేయడం అనగా అవుట్లైన్ తయారు చేయడం తేలికవుతుంది. చివరి మాట ఏంటనంటే, ఇలా చదివిన ముందు ఏం చేసినా మనం అధ్యాయాన్ని బాగా చదివాము. తర్వాత ఏం చేసినాము? అధ్యాయాల్లో ఉన్న ప్రధాన అంశం బట్టి దానికి పేరివ్వడం మొదలు పెట్టాము. తర్వాత పేరిచ్చిన తర్వాత 3వసారి మళ్ళీ అధ్యాయాన్ని చదివి దానికి అవుట్లైన్ తయారు చేసి, వినండి ప్రియులారా, మనము అధ్యాయం అంతటినీ అర్థం చేసుకున్నాము. ఇప్పుడు చివరగా చేసేది ఏంటో తెలుసా? ఈ అధ్యాయంలో ఏదైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నా జీవితానికి భిన్నంగా ఉన్నవి, నేను చేయలేనివి, ఈ అధ్యాయంలో ఏమైనా మాట్లాడబడుతున్నాయా, లేకపోతే ఇందులో వేదాంతపరమైన సమస్య థియలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, నేను నేర్చుకోవడానికి దాని మీద ఇంకొంచెం అధ్యయనం పెంచుకోవడానికని వాటిని గమనించడం చేత కావాలి. ఎవరైతే ఇలాగ అధ్యాయాలు చదువుతారో వాళ్ళు పర్సనల్ బైబిల్ స్టడీ బై చాప్టర్స్ వీళ్ళకి చేయడం వచ్చింది అని లెక్క. అధ్యాయం చదివేసా, 3 అధ్యాయాలు చదివానండి, ఏం వచ్చింది నీ బుర్రలోకి? ఏం లేదండి. మరి దేనికి అధ్యాయం చదివినావు నువ్వు? చదవాలి అన్నారు కదండి, 3 అధ్యాయాలను చదవమన్నారు కదండి. పోనీ అందులో సమాచారమైనా తెలుసుకున్నావా? అది లేదండి. మరి ఎందుకు చదివామంటే ఈ రోజంతా సుఖంగా జీవితం వెళ్ళిపోవడానికి, నాకు ఏ యాక్సిడెంట్ అవ్వకుండా ఉండడానికి, నాకు ఏ కరోనా అంటకుండా ఉండడానికి, దేవుడు నా చుట్టూ కంచి వేస్తాడని, కాపుదలు ఇచ్చేస్తాడని నేను ఇలా చదివేసుకుంటున్నానని చెబితే నీ దృక్పథం పాడు దృక్పథం కాదు. ఇలా చదవడమా? ఇదా అండి మనం అధ్యయనం చేయటం? అధ్యయనం చేయలేదు, ఊరికే చదివినామంతే. స్టడీ వేరు, ఇవన్నీ రీడింగ్ వేరు. చదవడం వేరు, అధ్యయనం చేయటం వేరు. వినండి ప్రియులారా, బైబిల్ చదివి మేము అధ్యయనం చేసినామంటున్నారు మనోళ్ళు. చల్లాయిలు తమ్ముళ్ళు బాగా వినండి. ముందు అధ్యాయాల వారీగా మనము స్టడీ చేయటం పద్ధతిది. మొదటిసారి బాగా చదవండి, రెండోసారి చదివి ప్రధాన విషయాన్ని బట్టి దానికి ఒక టైటిల్ ఇవ్వండి, మూడోసారి చదివినప్పుడు దానికి విభజించి దానికి అవుట్లైన్ ఇవ్వగలగండి, నాలుగోసారి చదివినప్పుడు దాంట్లో ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటో నీకు కనబడుతున్నాయో, థియలాజికల్ ప్రాబ్లమ్స్ ఏం కనబడుతున్నాయో, నువ్వు నమ్మిన దానికి భిన్నమైనదో లేదా కొత్తగా నీకు కనబడుతున్నది ఏదైతే ఉందో అది నీకు అర్థం కాలేదో అది పసిగట్టి నీ అధ్యయనాన్ని పెంచుకోవాలి. దీన్ని బైబిల్ స్టడీ బై చాప్టర్స్ అని అంటారు. ఇది మొదటిది. నేను మొదటి పద్ధతి చెప్పాను. రండి, 7 దశల్లో మొదటి దశ చెప్పాను, రెండవ దశ చెప్తాను. రండి, రెండవ దశ ఏంటనంటే పేరాల ద్వారా బైబిల్ అధ్యయనం చేయడం. బైబిల్ స్టడీ బై పారాగ్రాఫ్స్. బైబిల్ స్టడీ బై పారాగ్రాఫ్స్. బైబిల్లో పేరాలు ఉన్నాయి. పేరా అంటే ఏంటో చెప్తాను వినండి. పేరా అనేది వ్రాతపూర్వకంగా ఆలోచన యొక్క అనేక వాక్యాలు కలిస్తే ఒక పేరా అయింది. వ్రాతపూర్వకమైన రచిత ఆలోచనలు అనేక వాక్యాల్లో పెట్టించాడు, అది పేరా.
రచయిత రచనలో ఉద్ఘాటించే అంశాన్ని మార్చినప్పుడు అతను సాధారణంగా కొత్త పేరాన్ని ప్రారంభిస్తాడు. ఏదైనా తను రాస్తున్న క్రమంలో కొత్త ఆలోచన చెబుదాం అనుకున్నాడు అనుకోండి, ఆయన పేరా మారుస్తాడు. అందులో ఉండదు, వేరే పేరాలో ఉంటుంది. ఇలాంటి పారాగ్రాఫ్ల ద్వారా బైబిల్ అధ్యయనం చేయడాన్ని తరచుగా విశ్లేషణాత్మకమైన బైబిల్ అధ్యయనం అంటారు, అనలిటికల్ బైబిల్ స్టడీ అంటారు. పేరా బై పేరా, పేరా బై పేరా, పారాగ్రాఫ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్. వినండి ప్రియమైన స్నేహితులారా, ఆ పారాగ్రాఫ్ లో ఏముంటుందో, రచయిత యొక్క ఆలోచనలు అనేక వాక్యాల్లో పెట్టాడు, అదొక పేరా. మరొక ఆలోచనలోకి వెళ్ళాడు, అది మరో పారాగ్రాఫ్. కాబట్టి ఈ పారాగ్రాఫ్ ని అధ్యయనం చేయటం ఇది కూడా నేర్చుకోవాలి. ఎట్లనో కొన్ని సంగతులు చెప్తాను, వినండి. పారాగ్రాఫ్ లో దాని ప్రధాన ఆలోచన లేదా ప్రధాన విషయం కోసం జాగ్రత్తగా వెతకండి. ఇందులో మన ప్రధానమైన ఆలోచన ఏంటి, ఏది చెబుదాం అనుకుంటున్నాడు ఈయన పేరాలో? ప్రభునందు ప్రియులారా, ఆలోచన ఏంటో వెతకండి. అది ఆ పారాగ్రాఫ్ ని అర్థం చేసుకోవడానికి కీలాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు లూకాసు సువార్త 19వ అధ్యాయం 1-10 వచనాలు అనుకోండి. అందులో కీ ఐడియా ఏంటనంటే 10వ వచనం, నశించిన దానిని వెతక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చిన, అది కీ ఐడియా. అప్పుడు వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటి అనంటే, ఎవరు నశించున్నారు, వెనక రండి, జక్కయ్య కనబడతాడు. వెతక రక్షించడానికి వచ్చిన మనుష్య కుమారుడు ఎవరు, యేసు అందులో కనబడతాడు. రక్షణ ఎలా వచ్చిందో మొత్తం అంతా ఆ ఒక్క వచనంలో ఉన్నటువంటి ఆలోచన, ప్రధాన ఆలోచన ఆ పారాగ్రాఫ్ అంతటిని అన్లాక్ చేస్తుంది. కనుక పారాగ్రాఫ్ స్టడీ చేస్తున్నప్పుడు ఇందులో ప్రధానమైన ఆలోచన ఏంటి, ఏ విషయం కోసం రచయిత ఇందులో రాస్తున్నాడు అనేది జాగ్రత్తగా చదవండి. 10 అధ్యాయాలు రోజంతా చదివేసిన దానికంటే ఒక పారాగ్రాఫ్ మనసు పెట్టి అదే సమయం చదవండి. మీ మనసులోనికి, మీ ఆత్మలోనికి పరిశుద్ధాత్మ దేవుని పని జరుగుద్ది. ఆత్మదేవుడు మీలో పనిచేసేలాగా చదువుకోవాలి, కానీ మనుషులతో చెప్పుకోవడానికి నిన్ను అధ్యాయులు చెప్పుకొని చదివానని చెప్పుకోవడానికి ఏం గొప్ప అండి, అది వల్లకాడు గొప్ప. దానివల్ల వచ్చే లాభం ఏంటి మనకి చెప్పండి. కనుక పారాగ్రాఫ్ చదివినప్పుడు దాంట్లో ఉన్న ప్రధాన ఆలోచన ఏంటి, ప్రధాన విషయం ఏంటో జాగ్రత్తగా వెతకండి. తర్వాత ఏం చేయాలో తెలుసా, దానికి రూపురేఖలు ఇవ్వాలి, అనగా దానికి అవుట్లైన్ ఇవ్వటం మనకు చేత కావాలి. వినండి ప్రియులారా, ఈ అవుట్లైన్ ఇవ్వటం చేతనైతే ఆ భాగంలో ఉన్న విషయం అంతా కూడా మీ మనసులోకి వచ్చి కూర్చుంటది. సరే, ఉదాహరణకు నేను ఒక అవుట్లైన్ చేస్తాను చూడండి, ఒక అవుట్లైన్ చేసి చూపిస్తాను చూడండి. ఉదాహరణకు మత్తయి సువార్త 6వ అధ్యాయానికి రండి. చిన్న పేర, మత్తయి సువార్త 6వ అధ్యాయానికి రండి. 5వ వచనం నుంచి ఆయన 10వ వచనం వరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5-10 వచనాలు చూడండి. ఇది ఒక చిన్న పేర. ఈ పేరాలో ఏముందంటే ప్రార్థన గూర్చిన బోధ ఉంది, తెలిపోయింది. టైటిల్ వచ్చేసింది, శీర్షిక వచ్చింది ఈ పారాగ్రాఫ్ కి. దీనికి ఇప్పుడు అవుట్లైన్ వెయ్యాలని అంటే నేను ఎట్లా వేసుకోవాలి అవుట్లైన్ అంటే, ప్రార్థన ఎలా చెయ్యాలో చెప్పాడు, ప్రార్థన ఎలా చేయకూడదో చెప్పాడు. ఈ 2 భాగాల కింద తెస్తే ఈ వచనాలు నేను విడగొట్టేయచ్చు. ఎలా చేయకూడదో చెప్పాడు, ముందు ఎలా చేయకూడదో చెప్పాడు. ఎలా చేయొద్దన్నాడు, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారుల వరకు ఉండొద్దు, ఒక పాయింట్ వచ్చింది. మళ్ళీ తర్వాత చూడండి ప్రియులారా, 7వ వచనంలో, మరి మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్ల వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. చూస్తున్నారా? 2 ఆలోచనలు వచ్చాయి. ఎలా ప్రార్థన చేయాలో చెప్పాడు, సెకండ్ పాయింట్ అవుట్లైన్ లో. ఎలా ప్రార్థన చేయమన్నాడు అని అంటే చూడండి ప్రియమైన స్నేహితులు, ఎట్లా చెప్పినాడు ఆయన 6వ వచనంలో, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున మీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి మీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నేను సీక్రెట్ ప్లేస్ కి వెళ్ళి ప్రేయర్ చేయమన్నాడు. తర్వాత 9వ వచనం నుంచి ఆ ప్రార్థన మాటలన్నీ కూడా నేర్పించారు. అట్లా మనం భాగాన్ని చదివితే దానికి అవుట్లైన్ ని మనం వేసుకోవడం మనకు చేతగా, అప్పుడు పేరాలను మనం సరిగా అధ్యయనం చేసిన వాళ్ళము అవుతాం. దీన్ని బైబిల్ స్టడీ బై పారాగ్రాఫ్స్ అంటారు. ఇది సెకండ్ దశ. 2వ దశ. 3వ దశ చెప్తాను రండి. 3వ దశ ఏంటంటే వచనాల ద్వారా బైబిల్ అధ్యయనం చేయటం, బైబిల్ స్టడీ బై వెర్సెస్.
బైబిల్ స్టడీ బై వెర్సెస్, వచనాల ద్వారా బైబిల్ అధ్యయనం చేయటం. వినండి ప్రియులారా, చాలా కీలకమైన విషయం. మనం ఒక వచనాన్ని చదివినప్పుడు, దాన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు, వచనం మనకు బాగా అర్థం కావాలంటే ముందు చేయాల్సిన పనిదే. ఏంటో తెలుసా? వచనములలోని లేదా వచనంలోని క్రియల ద్వారా అధ్యయనం చేయండి. ముందు వెర్బ్స్ ఎక్కడ ఉన్నాయో పట్టుకోండి. క్రియను పట్టుకుంటే కర్త దగ్గరికి వెళ్తుంది మీ ఆలోచన, కర్మ దగ్గరికి వెళ్తుంది మీ ఆలోచన, విశేషం దగ్గరికి వెళ్తుంది మీ ఆలోచన. వచ్చినమంతా సరిగా అర్థం చేసుకోవడానికి వీలు పడుతుంది. వెర్బను పట్టుకున్న వాడు సబ్జెక్ట్ పట్టుకుంటాడు, వెర్బను పట్టుకున్న వాడు ఆబ్జెక్ట్ పట్టుకుంటాడు, వెర్బను పట్టుకున్న వాడు యాడ్జెక్టివ్ పట్టుకుంటాడు, వెర్బను పట్టుకున్న వాడు యాడ్వర్బ్ పట్టుకుంటాడు, వెర్బను పట్టుకున్న వాడు కంజంక్షన్ కలిపే మాటలు పట్టుకుంటాడు. అన్ని పట్టుకోవడం వచ్చేస్తుంది వీడికి. వచనం చదివేం, అందులో ఏమి క్రియాపదం ఉందో పట్టుకొని ఎవరు చేశారు ఈ పని, ఎవరికి చేశారు ఈ పని, దేని తర్వాత అయ్యింది ఇది, దీని తర్వాత ఏమయ్యింది, చేసిన వాని యొక్క గుణం ఏంటి, పొందిన వాని గుణం ఏంటి, పనికి ఏమైనా కొత్త పని కలిసిందా, ఇన్ని ఆలోచనలు మనం క్రియను పట్టుకుంటే వచ్చేస్తాయి. వచనం చదివా, గలగల చదివావు, మరి ఏది పట్టుకోకపోతే నీకేమొచ్చుద్ది? ఇదేమైనా శ్లోకమా? బైబిల్లోని వచనాలు శ్లోకాలు వల్లించుకుంటే కార్యాలు జరిగిపోతాయి అన్నట్టుగా. ఏమండి వింటున్నారా? మంత్రం చదివినట్టు చదవకండి. మంత్రాలకు చింతకాయలు రాళ్ళం అన్నాడు ఎవడో. బైబిల్ వాక్యాలే మంత్రాలు కాదండి, అందులో ఉన్న దేవుని మనసు ఉంది, దేవుని ఆలోచనలు ఉన్నాయి. అది మంత్రంలా గలగల చదివేయడానికి కాదు, అనేడానికి కాదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది దేవుని మనసులోని ఆలోచన, ఆయన మాటల ద్వారా మనకు సంసర్గం చేసినాడు కనుక మనం దేవుని మనసులోకి వెళ్ళి ఆలోచన చేస్తున్నాం అన్నమాట. కాబట్టి క్రియ పట్టుకోండి, అప్పుడు కర్త ఎవరో తెలుస్తుంది, కర్మ ఎవరో తెలుస్తుంది, విశేషణం ఏంటో తెలుస్తుంది. ప్రియులారా, దానికి సంయుక్త పదాలు ఏంటో తెలుస్తుంది. ఏమంటే సంయుక్త పదాలు అంటే మరియు, ఇట్లుండగా, అంతేకాకుండా, ఇలాంటి బోల్డన్ ఉంటాయండి. కాబట్టి ఎప్పుడైనా వచనం ద్వారా బైబిల్ అధ్యయనం చేసే వాళ్ళు ఏమంటే క్రియాపదాన్ని ఆధారంగా చేసుకుని అధ్యయనం చేయాలి. నెంబర్ 2, రెండోది, వెల్లడించిన వ్యక్తిత్వాల ద్వారా ఒక వచనాన్ని అధ్యయనం చేయండి. ఒక వచనాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ వచనం వెల్లడ చేస్తున్నటువంటి లేదంటే వ్యక్తిత్వాల ఏదైనా ఉంటే దాన్ని పట్టుకొని అధ్యయనం చేయండి. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వమో లేదా ఒక వ్యక్తి నేరుగానో ఆ వచనంలో కనబడతాడు కదా, దాన్ని పట్టుకుని అధ్యయనం చేయండి. మనకి విషయం అర్థమైపోతుంది, వచనంలో ఉన్న సారం బోధపడిపోతుంది. తర్వాత ఒక వచనమును దానిలో వెల్లడైన గొప్ప ఆలోచనలు వెతకడం ద్వారా అధ్యయనం చేసుకోవచ్చు. ఆ వచనంలో ఏదైనా గొప్ప ఆలోచన ఉందనుకోండి, మనం బాగా అధ్యయనం చేసేచ్చు వచనాన్ని. ఉదాహరణకు యోహాను సువార్త 3:16 అనుకోండి. యోహాను సువార్త 3:16 అందులో ప్రధానమైన వ్యక్తి ఎవరు? దేవుడు. ఆయన గొప్ప వ్యక్తి. ఏం చేసినాడు? ఆయన ఎంతో ప్రేమించినాడు. ఏమంటే ఎంతో ప్రేమించననే మాట అది గొప్ప ప్రేమ, భక్తిని పడింది, అది గొప్ప ప్రేమ. ఎవరిని ప్రేమించినాడు? లోకమును ప్రేమించాడు. లోకం అంటే ఇది గొప్ప సంఖ్య, లెక్క పెట్టలేనంత మందిని ఈ లోకస్తులను ఆయన ప్రేమించినాడు. తర్వాత తన కుమారుని అనుగ్రహించాడు అన్నది, ఇది గొప్ప చర్య, ఇది గొప్ప పని. అతను ఏకైక కుమారుడిని చేశాడు, అది గొప్ప బహుమతి. ఎవరు నమ్ముతారో వారు రక్షింపబడతారు, లేకపోతే వారు నశింపరు అన్నాడు కదా, ఇది గొప్ప షరతు. నశింపకూడదనేది దేవుని మనసైన గొప్ప దయ. నిత్య జీవం వస్తుందని చెప్పాడు, ఇది గొప్ప ఫలితం. చూసారు ఒక్క వచనంలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, వినండి. హెన్రీ మూర్హౌస్ అనే ఒక యవనస్తుని గురించి చాలా కాలం కింద చదివాను. హెన్రీ మూర్హౌస్ అనే ఒక దైవజనుడు, చిన్న పిల్లగాడు. వినండి ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆయన వినండి తన దేశంలో ఉంటుండగా అమెరికా దేశంలో వచ్చి ఒక దేవుని సేవకుడు వచ్చి వాళ్ళ చర్చిలో వాక్యం చెప్పాడట. చెప్పిన తర్వాత ఈ మూర్హౌస్ ఏమో ఆ సేవకుడి దగ్గరకు వచ్చి కరచాలనం చేసి, మీరు చాలా బాగా వాక్యం చెప్పారు, మీ వాక్యం నాకు చాలా బాగా నచ్చింది, మీ యొక్క వాక్యాలు నేను చదువుతుంటాను అన్నాడట. అన్న తర్వాత ఆ పెద్ద సేవకుడు వినండి మరి సంబరపడి షేక్ హ్యాండ్ ఇస్తే ఈ చిన్న పిల్లగాడు అన్నాడట, ఏమనుకోకపోతే మీ దేశం వచ్చినప్పుడు మీ చర్చిలో వాక్యం చెప్పడానికి నా టైం ఇస్తారా, నేను వాక్యం చెప్తానన్నాడు.
ఒరే ఈడి వయసు 17 సంవత్సరాలు ఈడేం వాక్యం చెప్తాడు అనుకున్నాడు. కానీ భలే ఆ పిల్లగాడు అడుగుతుంటే సంబరం అనిపించి, ఓఎస్ నువ్వు రావచ్చు, రా వచ్చి వాక్యం చెప్పన్నాడు. అన్న తర్వాత సరే పిల్లాడు వస్తానన్నాడు, కానీ మా దేశానికి ఎప్పుడు వస్తాడు, మా చర్చిలో 10,000 మంది జనం ఉంటారు, ఈలే వాక్యం చెప్తాడు ఈ పిల్లగాడు అనుకున్నా. మర్చిపోయాడు ఈ పిల్లాడు సంగతి. కొద్ది రోజులకి ఆ పిల్లాడు ఆ దేశం వచ్చి ఈ నంబర్కి ఫోన్ చేసి, నేను మీ కంట్రీకి వచ్చాను, మీ చర్చికి వచ్చి వాక్యం చెప్తాను, నా టైం ఇవ్వండి అని అంటే, ఇప్పుడు కొంప మునిగిపోయింది. నేను మాట ఇచ్చాను, ఇప్పుడు నో అనలేనని సంఘ పెద్దలు పిలిచి, ఒక పిల్లాడు ఇంగ్లాండ్ లో కలిశాడు, వాక్యం చెప్తానన్నాడు, నేను వచ్చానన్నాను, వచ్చేసాడు, ఆడసేపు చెప్తాడు, ఒక 10 నిమిషాలు ఎంతో చెప్తాడేమో, ఎల్డర్స్ మీరు రెడీగా ఉండండి, అది కంటిన్యూ వినండి. ఆయన ప్రసంగాన్ని ఆరంభించాట. ఆయన ప్రసంగం ఆరంభించి ఆయన వాక్యం చెప్పిన తర్వాత, హెన్రీ మూర్ హౌస్ వినండి స్నేహితులారా, ఆయన స్టేజ్ మీదకి వచ్చి, ఈ రోజు నా మెసేజ్ టెక్స్ట్ ఏంటంటే జాన్ 3:16 అన్నాడు అని ఒక ప్రసంగం చేసినాడు. దేవుడు అనే దాని మీద ఆయన అవుట్లైన్ ఇక్కడ పెట్టాను నేను. దేవుడు అన్నాడు. దేవుడు అని చెప్పిన తర్వాత దేవుని గురించి అంత బాగా ఎవరు ఇంతవరకు మాకు చెప్పలేదు అన్నట్టుగా సంఘస్థులంతా కన్నీళ్ళు పెట్టుకున్నారట. పెట్టుకున్న తర్వాత సరే ఈవినింగ్ అయిన తర్వాత సంఘ పెద్దలు అన్నారు, మీరు ఈవినింగ్ ఒక దగ్గర గాస్పెల్ మీటింగ్ ఉంటుంది, ఆ స్థలానికి వచ్చి వాక్యం చెప్తావా అంటే ఓఎస్ అన్నాడట. మరి ఆ స్థలం కూడా వీళ్ళు వాక్యం చెప్పాడట. చెప్పే ముందు అన్నాడు, ఈ రోజు నా మెసేజ్ టెక్స్ట్ ఏంటనంటే జాన్ 3:16 అన్నాడు. ఒరే ఉదయం చెప్పిన వాక్యం ఇక్కడ చెప్తాడేమో అనుకుంటా, చెప్పలా. ఆయన లోకము అనే దాని గురించి మాట్లాడి లోకం ఎంత చెడిపోయిందో చెప్పాడంట. వచ్చిన వాళ్ళు అనేక మంది ప్రభువుని విశ్వాసం ఉంచారు. సరే ఈవినింగ్ డిఎల్ మూడి ఇంటికి వచ్చి భార్యని అడిగినాడు, ఈరోజు హెన్రీ మూరోస్ అనే పిల్లగాడికి మాట ఇచ్చాను వాక్యం చెప్పడానికి, ఆ పిల్లాడు వచ్చి వాక్యం చెప్పుంటాడు కదా, ఏం చెప్పాడు ఎలా చెప్పాడు అని అంటే, భార్య మెసేజ్ అంతా చెప్పి మీరు కూడా దేవుని గురించి అంత బాగా ఎప్పుడు చెప్పలేదు, ఆ పిల్లాడు అంత బాగా చెప్పినాడు అందట. ఈయనకేమో వినాలనిపించింది. వెంటనే ఫోన్ చేసి సోమవారం మీటింగ్ పెట్టాడు, దాంట్లో పిల్లగాడల వాక్యం చెప్పాడు. మంగళవారం మీటింగ్ పెట్టారు, దాంట్లో పిల్లగాడల వాక్యం చెప్పాడు. శనివారం వరకు వాక్యం చెప్పాడు ఆ పిల్లాడు. ఆయన చెప్పిన వాక్యం ఈ ఒక్క వచనమే. నేను ఇప్పుడు వేసాను అవుట్లైన్. దేవుని మీద ఒక రోజు, లోకం మీద ఒక రోజు, ప్రేమ మీద ఒక రోజు, దేవుడిచ్చే బహుమతి మీద ఒక రోజు. వీళ్ళకి ఎంత బాగా వచ్చినాన్ని విడగొట్టగలిగాడండి పిల్లాడు. అసలు వినండి ప్రియులారా, ఒక గొప్ప దేవుని సేవకుడు ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ కొరకు పుస్తకాలు రాశాడు. ఆయన పేరు మార్టిన్ లాయిడ్ జోన్స్. మార్టిన్ లాయిడ్ జోన్స్ కూడా ఈ చిన్నపిల్లగాడి యొక్క ఆలోచనలు ఎంతో ప్రభావితం చేశాయి. ఈరోజు ఆ విధంగా మన దేవుని వాక్యాన్ని మన వచనం ద్వారా అధ్యయనం చేయొచ్చు. ఎవరి బైబిల్ స్టడీ బై వెర్సెస్. నేను ఎప్పటి వరకు చాప్టర్స్ చెప్పాను, చాప్టర్స్ తర్వాత పారాగ్రాఫ్ చెప్పాను, పారాగ్రాఫ్స్ తర్వాత వెర్సెస్ చెప్తూ ఉన్నాను. కనుక వచనాన్ని ఆధారంగా చేసుకుని ఒక వచనమే అధ్యయనం చేయొచ్చు. ఇది 3వ సంగతి. నేను 4వ సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను రండి ప్రియులారా. 4వ సంగతి ఏంటనంటే వినండి, బై బుక్, పుస్తకం ద్వారా బైబిల్ అధ్యయనం. బైబిల్ స్టడీ బై బుక్స్, పుస్తకం వెంబడి పుస్తకం అధ్యయనం చేయడం. ఇది కొంచెం బాగా వినాలి మీరు. ఇప్పటి వరకు మీరు అధ్యాయాలు వెంబడి అధ్యాయాలు, దాని తర్వాత పారాగ్రాఫ్ వెంబడి పారాగ్రాఫ్, దాని తర్వాత వచనం వెంబడి వచనం, ఇది మనం ఆలోచించాం. ఇప్పుడు బుక్ బై బుక్, బైబిల్ పర్సనల్ బైబిల్ స్టడీ బై బుక్స్, పుస్తకాలు వెంబడి పుస్తకాలు అధ్యయనం చేయడం. బాగా వినండి ప్రియులారా, ఒక పుస్తకాన్ని మనం ఆ పర్సనల్ బైబిల్ స్టడీ చేయాలంటే ముందు ఫస్ట్ రీడింగ్ ఇవ్వండి, మొదటిసారి చదవండి. చదివినప్పుడు ఏం చేయాలంటే ఈ పుస్తకం యొక్క కేంద్రాంశం ఏంటో, ఈ పుస్తకం యొక్క ఎవడి ప్రాముఖ్యత ఏంటో, ఈ పుస్తకంలో ఉన్న ముఖ్య పదం ఏంటో అది పట్టుకోవడం చేత కావాలి. ఎలా పట్టుకుంటామన్నా అని మీరు అంటారేమో, ఏ పదం అయితే తరచు ఉపయోగించబడుతుందో, దేనికైతే ఆ పుస్తకంలో ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇవ్వబడుతుందో అదే దీనికి మెయిన్ థీమ్ అవుతుంది. ఉదాహరణకి యోనా గ్రంథం అనుకోండి. ఉదాహరణకి యోనా గ్రంథం అనగానే ఇందులో కీలకమైన అంశం ఏంటంటే యోనా అనుకుంటారు, యోనా కాదు. చేప అనుకుంటారు, చేప కూడా కాదు. నినివేవారు అనుకుంటారు, నినివేవారు కూడా కాదు. ఈ పుస్తకంలో ఏది ఎక్కువ సార్లు రాయబడిందో అదే ఆ పుస్తకానికి కీలకమైన అంశం. ఆ పుస్తకంలో ముఖ్యమైనటువంటి పదం అదేంటో తెలుసా? దేవుడు. అది వదిలేశారు మనోళ్ళు. దేవుణ్ణి వదిలేశారు. యోనాను పట్టుకున్నారు, చేపను పట్టుకున్నారు, నినివేవారిని పట్టుకున్నారు,
పురుగును పట్టుకున్నారు, సొరచెట్టును పట్టుకున్నారు, ఇవన్నిటి మీద ప్రసంగాలు దొరుకుతున్నాయి. కానీ అందులో ప్రభు తను ఎలా బయలుపరుచుకుంటున్నాడో అసలు విషయాన్ని మనం తొంగలో తొక్కేశాం. కనుక వినండి, మీరు బుక్ బై బుక్ స్టడీ చేసినప్పుడు మొట్టమొదటి చేయాల్సిన పని వినండి, ఫస్ట్ రీడింగ్ లోనే మీరు తెలుసుకోవాలి. టైం అవుతుంది కనుక ఎక్కువ వివరించలేకపోతున్నాను, ఉదాహరణలు ఇవ్వలేకపోతున్నాను, కానీ ఇది అవసరం కనుక కొంచెం ఈరోజు సమయం ఎక్కువైనా వేచి ఉందాం. సెకండ్ రీడింగ్ ఇవ్వండి అదే పుస్తకాన్ని. సెకండ్ రీడింగ్ ఇచ్చినప్పుడు, రెండవ పఠనం చేసినప్పుడు పుస్తకం అంశాన్ని గుర్తుంచుకోవడం, ఇందులో అంశం ముందే మనం చూసా దాన్ని గుర్తుంచుకోవడం, అది ఎలా నొక్కి చెప్పబడిందో, అది ఎలా డెవలప్ చేశాడో రాసిన వాడు, వినండి ప్రియులారా, అది ముందు చూడాలి. అలా చూస్తున్న క్రమంలో ఏదైనా ప్రత్యేక సమస్యలు లేదా అన్వయింపుల కోసం నువ్వు అప్లై చేసుకోవడం కొరకు ఏదైనా దొరుకుతాయేమో సెకండ్ రీడింగ్ లోనే చూసుకోవాలి. ఫస్ట్ రీడింగ్ లో థీమ్ చూసావు, ఫస్ట్ రీడింగ్ లో ఇంపార్టెన్స్ చూసావు, ఫస్ట్ రీడింగ్ లో కీవర్డ్ చూసావు. సెకండ్ టైం మళ్ళీ చదివినప్పుడు వినండి ప్రియమైన స్నేహితులారా, థీమ్ గుర్తుంచుకున్నావు గనక అది ఎలా నొక్కి చెప్పబడిందో, అది ఎలా డెవలప్ అయిందో, ఇందులో ఏమైనా స్పెషల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, దీన్ని అప్లై చేసుకోవడానికి ఏమైనా ఉన్నాయా అనేది సెకండ్ రీడింగ్ లో చూడండి. అయిపోలేదు అప్పుడే బుక్ స్టడీ. ఫస్ట్ టైం రీడింగ్, సెకండ్ టైం రీడింగ్, థర్డ్ టైం మళ్ళీ రీడింగ్ ఇవ్వండి. మూడోసారి రీడింగ్ ఇచ్చినప్పుడు ఈ పుస్తకం రాసినప్పుడు రచయిత మరియు అతని పరిస్థితుల గురించి నాకేమి చెబుతుంది పుస్తకం అని వెతకండి. రైటర్ మీదకి వెళ్ళనివ్వండి మనసు, అతని మనసు ఏంటో, అతని భారం ఏంటో, అతని కమిట్మెంట్ ఏంటో, అతని ఉద్దేశం ఏంటో ఈ పుస్తకం రాయడం వెనక అది ఆలోచించడం నేర్చుకోవాలి మనం. యవనస్తులారా వినండి, దేవుడు మీకు మంచి వయసు ఇచ్చాడు, త్వరగా నేర్చుకోండి ఈ విషయాలన్నీ కూడా. కనుక రచయిత రాసినప్పుడు వింటున్నారా, ఈ పుస్తకం రాసినప్పుడు అతను ఏ పరిస్థితుల నుండి రాశాడు, వీటి విషయం నేనేమి నేర్చుకోవాలి అన్న దిశగా థర్డ్ టైం రీడింగ్ ఇవ్వాలి. ఫస్ట్ టైం రీడింగ్ మీరు థీమ్ వెతకండి, కీప్ వర్డ్ వెతకండి. సెకండ్ టైం చూస్తున్నప్పుడు దాని డెవలప్మెంట్ ఎలా జరిగిందో చూడండి, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటో చూడండి, అప్లై చేసుకునే విషయాలు ఉంటే చూడండి. థర్డ్ టైం రీడింగ్ ఇచ్చినప్పుడు రచయిత యొక్క పరిస్థితులు, రచయిత యొక్క ఉద్దేశాలు అవి వెతకడానికి ప్రయత్నం చేయండి. ఫోర్త్ టైం రీడింగ్ ఇవ్వండి. నాలుగోసారి రీడింగ్ ఇచ్చినప్పుడు పుస్తకం ఎవరికి రాయబడిందో, ఎవరు అందుకున్నారో ఆ ఉత్తరమో ఆ పుస్తకమో వారి పరిస్థితులు ఆలోచించండి, వారి అవసరాలు ఆలోచించండి, వారి సమస్యల గురించి ఆలోచించండి. ఈ పుస్తకంలో అవి ఏమైనా చెప్పబడితే చూడండి, అప్పుడు పుస్తకాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. ఇది ఫోర్త్ టైం రీడింగ్. ఒకసారి చదివి రెండోసారి చదవాలంటే బోరు పడుతుందన్నా అంటారేమో. మీరు అలాగంటే ఆ పుస్తకాన్ని మీరు అధ్యయనం చేయలేరు, అయిపోయింది అంతే, ఊరికే చదివి ముగించిన వాళ్ళు అవుతారు. ఒక్కొక్క రీడింగ్ లో ఒక్కొక్కటి మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంకా చెప్తాను వినండి. ఫిఫ్త్ టైం రీడింగ్, ఐదోసారి చదివేటప్పుడు, ఐదోసారి చదివినప్పుడు ఈ పుస్తకం యొక్క ప్రధాన విభాగాలు ఏంటి, ఈ పుస్తకాన్ని డివైడ్ చేయండి. ఆ పుస్తకం యొక్క రీజనింగ్ ఏంటి, ఆ పుస్తకం యొక్క డెవలప్మెంట్ ఏంటి, దీని యొక్క అవుట్లైన్లు ఏమంటే స్పష్టంగానే ఉన్నాయా నేను వేసుకున్నవి. ఈ పట్టణ సమయంలో మీరు చూసేటప్పుడు వచనానికి పారాగ్రాఫ్లు మీరు విభజించండి, ప్రతి పారాగ్రాఫ్కి ఒక పేరు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ బైబిల్కు ఎడం పక్క కుడి పక్క సరిహద్దులు గీతలు గీసుకొని ఈ వచనానికి సంబంధించిన వచనం ఎక్కడైనా ఉంటే అది పక్కన రాసుకోవడం, ఐడియాస్ వస్తే, ఆలోచనలు వస్తున్నా, ఏవైనా ప్రశ్నలు వచ్చినా పక్కన రాసుకోవడం, ఇది మనకు చేత కావాలి. కొంతమంది బైబిల్ నలకూడదట, ఏమీ రాయరు వీళ్ళు బైబిల్ నలగనివ్వరు, ఏమీ రాయకపోతే వీళ్ళేమి నేర్చుకుంటారు చెప్పండి. వీళ్ళు నేర్చుకోవడం అనేది జరగదు. స్నేహితులారా వింటున్నారా, నా బైబిల్ నిండా గీతలే, రాతలే, ఇవన్నీ రాసుకుంటున్నా. ప్రశ్నలు వస్తే పక్కనే క్వశ్చన్ మార్క్ వేసి రాస్తా, కొత్త ఆలోచన వస్తే పక్కనే ఆలోచన రాస్తున్నా. వినండి ప్రియ, ఏమైనా నాకు ప్రాబ్లం అనిపిస్తే, అర్థం కాదని అనిపిస్తే ప్రాబ్లం రాసుకుంటున్నా. ఎందుకో తెలుసా, ఆ పుస్తకం నాకు అర్థమై తీరాలి. అది ఫిఫ్త్ టైం రీడింగ్ ఇచ్చినప్పుడు ఈ పని చేసుకోవాలి. సిక్స్త్ టైం రీడింగ్ ఇచ్చినప్పుడు అది ఫైనల్ రీడింగ్. ఇది ఆరోసారి మళ్ళీ పుస్తకం చదివాం. మీ మునుపటి పఠన సూచించిన ఇతర వాస్తవాలు మరియు సమాచారం కోసం ఇప్పుడు చూడండి. ఆరోసారి చదివినప్పుడు ఇప్పుడు కొన్ని పదాలు పుస్తకంలో నిలుస్తాయి. ఏ ఏ పదాలు ఇందులో నిలుచున్నాయో మీకు తెలిసిపోయింది. అవి ఎంత తరచుగా పునరావృతం అవుతున్నాయో కూడా చూడండి, ఎంత రిపీటెడ్గా వచ్చాయో చూడండి. ఓఎస్, పుస్తకం అంతా మీ బ్రెయిన్ లోకి వచ్చి కూర్చుంటది, మీ మనసులోకి వచ్చి కూర్చుంటది. నా మట్టుకు నేను కొన్ని పుస్తకాలను అలాగే మనసులో ఉంచుకుంటున్నాను.
ప్రియులారా, నేను ఉదాహరణకి ఎన్ని పుస్తకాలను చెప్పగలను, చిన్న పుస్తకం చెప్తాను వినండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వినండి, 6 అధ్యాయాలు ఇట్టే చెప్తాను నేను. 1 నుంచి 5 వచనాల్లో విషయ పరిచయం ఉంది. 6 నుంచి 10 వచనాల్లో గలతీయులు వచ్చిన సమస్య ఉంది. 11వ వచనం నుంచి 24 వచనం వరకు పౌలు యొక్క సువార్తక మూలం ఉంది. 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలకు యెరూషలేములో సంఘ సభ ఉంది. 11వ వచనం నుంచి మళ్ళీ 21వ వచనం వరకు ఇవ్వండి అంత్యోక్యలో సమస్య ఉంది. 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో వ్యక్తిగత వాదన ఉంది. మళ్ళీ 5వ వచనం వరకు, 6వ వచనం నుంచి 14వ వచనం వరకు లేఖనానుసారమైన వాదన ఉంది. మళ్ళీ 15వ వచనం నుంచి 29వ వచనం వరకు తార్కిక వాదన ఉంది. 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు అనుభవ వాదన ఉంది. మళ్ళీ 8వ వచనం నుంచి 19వ వచనం వరకు ప్రేమతో కూడిన వాదన ఉంది. 18వ వచనం నుంచి మళ్ళీ చివరి వచనం వరకు వినండి ప్రియులారా, అది అలంకార రూపమైన వాదన ఉంది. 5వ అధ్యాయం మొదటి 12 వచనాల్లో విశ్వాసము ద్వారా కృపతో స్వేచ్ఛ ఉంది. తర్వాత ఆ వచనం నుంచి మళ్ళీ 5వ అధ్యాయం చివరి వచనం వరకు ఎవరి ఆత్మ ద్వారా వచ్చే జీవితం ఉంది. 6వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో నిజమైన క్రైస్తవ జీవిత విలువలు ఉన్నాయి. చివరి వచనంకి వచ్చినప్పుడు ఈ సేవకుని యొక్క అతిశయం మనకు కనబడుతుంది. అయిపోయింది 6 అధ్యాయాలు, అయిపోయింది 6 అధ్యాయాలు. కనుక మనం బుక్ బై బుక్ చదువుతున్నప్పుడు ఫస్ట్ టైం రీడింగ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలా, సెకండ్ టైం రీడింగ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు ఇవి రాసుకోండి. ఇంకోటి ఏంటంటే పదములతో అధ్యయనం చేయండి. వర్డ్స్, పదాలతో అధ్యయనం చేయాలి. నేను జ్ఞాపకం చేస్తాను, పదములు పట్టుకొని అధ్యయనం చేయడం ఎట్లా, పదాలతో అధ్యయనం చేయడం ఎట్లా. పదాలతో మనం అధ్యయనం చేస్తూ ఉంటున్నప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసున వినండి. ఈ పుస్తకంలో ఈ పదము యొక్క తీవ్రత ఎంత, ఏమంటే ఎన్నిసార్లు ఈ పదం ఉపయోగించబడింది, ఏమంటే ఈ పదం ఈ పుస్తకంలో ఎలాగ ఉపయోగించబడింది అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ వరుసగా చెప్తాను వినండి. వర్డ్ స్టడీ మనం చేసినప్పుడు ఈ పదం ఈ అధ్యాయంలో ఈ పుస్తకంలో ఉన్న అన్ని అధ్యాయాలు ఎలా ఉపయోగించబడింది, వేరే పుస్తకాల్లో కూడా ఎలాగా ఏమైనా ఉపయోగించబడింది అనేది పదమును ఆధారంగా చేసుకొని మనం అధ్యయనం మనం చేయొచ్చు. ఇది విరాట్ స్నేహితులారా, అది 5వది. 6వది ఏంటంటే అంశాన్ని ఆధారంగా చేసుకొని అధ్యయనం చేయటం. బైబిల్లో అనేకమైన అంశాలు ఉన్నాయి. ఏదో ఒక అంశాన్ని తీసుకొని మనం అధ్యయనం చేయాలి. ఆ దిశగా మనం ఆలోచన చేయాలి. అంశాలు తీసుకున్నప్పుడు అది విస్తృతమైనటువంటి అధ్యయనం అవుతుంది. దాని కొరకు కొన్ని సాధనాలే మనకు అవసరం అవుతాయి. ఏం అవసరం అవుతాయి తర్వాత చెప్తాను. తర్వాత 7వ దశ ఏంటంటే లేఖనాల్లో ఉన్న ఏమైనా పాత్రల్ని ఆధారంగా చేసుకుని అధ్యయనం చేయడం. దీన్ని బైబిల్ స్టడీ బై బయోగ్రఫీస్. మీరంటే ఆ బయోగ్రఫీస్ లో ఇది క్యారెక్టర్స్ స్టడీ అంటాం మనం. ఎవరి నోవహు, అబ్రాము, యోసేపు, దెబోరా, ఇట్లా ఎవరి కొన్ని క్యారెక్టర్స్ ని మనం తీసుకొని అధ్యయనం చేయొచ్చు. వరుసగా మళ్ళీ 7 ఎవరి స్టేజెస్ చెప్తాను వినండి. మొదటిది మనం అధ్యాయాలను ఆధారంగా చేసుకుని అధ్యాయాల వారీగా అధ్యయనం చేయటం. తర్వాత పారాగ్రాఫ్ వారీగా అధ్యయనం చేయటం. తర్వాత వచనాల వారీగా అధ్యయనం చేయటం. తర్వాత పుస్తకాల వారీగా అధ్యయనం చేయటం. అటు తర్వాత పదముల వారీగా అధ్యయనం చేయటం. అటు తర్వాత అంశాల వారీగా అధ్యయనం చేయటం. అటు తర్వాత వినండి బయోగ్రఫీస్ ని ఆధారంగా చేసుకుని అధ్యయనం. దీన్ని పర్సనల్ బైబిల్ స్టడీ అంటాం. క్వైట్ టైం వేరు, పర్సనల్ బైబిల్ స్టడీ వేరు. నేను 2 తేడాలు తర్వాత మీకు చూపిస్తాను. సరే వినండి. ఇప్పుడు బైబిల్ అధ్యయనం ఇన్ని దశలు ఉన్నాయి. ఏ దశలో మనం బైబిల్ అధ్యయనం చేస్తున్నా, ఉదాహరణకి చాప్టర్సా, పారాగ్రాఫ్సా, వెర్సెసా, లేకపోతే వినండి బుక్కా, లేకపోతే వర్డ్సా, లేకపోతే వినండి టాపిక్సా, లేకపోతే బయోగ్రఫీసా, ఏ దశలో మనం అధ్యయనం చేసినా కానీ ప్రిన్సిపల్స్ అయితే ఒకటే. నియమాలు మారవు. వివిధ పద్ధతులకు ఈ నియమాలు ఏమీ మారవు. నియమం అంటేనే మారింది, పద్ధతులు అంటే మారచ్చు. కనుక వినండి ప్రియులారా, బైబిల్ అధ్యయనం చేస్తున్నప్పుడు మనం తీసుకోవలసిన కొన్ని నియమాలు చాలా ఫాస్ట్ గా మనకున్న సమయంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా చూడండి. మొట్టమొదట దేవుని వాక్యం నీవు అధ్యయనమే చదువుతున్నావో, లేకపోతే పారాగ్రాఫే చదువుతున్నావో, వచనమే స్టడీ చేస్తున్నావో, ఒక పదాన్నే స్టడీ చేస్తున్నావో, లేకపోతే ఒక టాపిక్ నే స్టడీ చేస్తున్నావో, ఏదైనా కానీ ముందు అబ్జర్వేషన్, పరిశీలన చాలా ప్రాముఖ్యం.
ఏంటి పరిశీలనలో ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను వినండి. పరిశీలన చేస్తున్నప్పుడు మనం తెలుసుకునేది ఏంటో తెలుసా? వాక్య భాగం ఏమి చెబుతుందో మరియు ఏం వివరిస్తుందో అది గమనించాలి. నేను చదివిన వాక్య భాగం ఏం చెప్తుంది, నేను చదివిన వాక్యం ఏం వివరిస్తుంది, అది ముందు చూడటం నాకు అదే పరిశీలన చేయటం అంటే. ఇప్పుడు మొట్టమొదటి మాట వినండి స్నేహితులారా. మొట్టమొదటిగా మనం గమనించేది ఏంటో తెలుసా? ఆ దశలో మనం ఆలోచించాల్సిన విషయం చెప్తాను వినండి. ముందు ఎవరు హూ అనే ప్రశ్న జవాబులు వెతకాలి. ఎవరు అనే దానికి మన జవాబులు వెతకాల్సి ఉంటది. వినండి స్నేహితులారా, ఎవరు మాట్లాడుతున్నారు ఈ వచనంలో, ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈ వచన భాగాల్లో, ఇందులో ప్రధానమైన పాత్రధారులు ఎవరు? వింటున్నారా? ప్రధానమైన పాత్రధారులు ఎవరు? ఇది హూ అనే క్వశ్చన్ కు నిన్న మనం మాట్లాడుకున్నాం కదా 5 ప్రశ్నలు. ఏమండి ఇందులో వినండి ప్రియమైన స్నేహితులారా, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ప్రధాన పాత్రలు ఎవరు, దాన్ని చూడడానికి మన మనసు పెట్టినప్పుడు మన కళ్ళు బాగా ఉపయోగిస్తే అవి మన మనసులోనికి చొచ్చుకు వస్తాయి. తరువాత ఈ వచనాల్లో, అధ్యాయంలో, ఈ భాగంలో పొందుపరచబడిన విషయం లేదా సంఘటన ఏమిటి, మీరు ఏమండి ఏ ప్రజల గురించి ఏమి నేర్చుకుంటున్నారు, ఇది సంఘటన లేకపోతే బోధ, ఒక ఏమండి ఈవెంటా లేకపోతే టీచింగ్, అసలు ఏమిటి అనే దానికి మనం చూడాల్సినటువంటి జవాబులు కొరకైన ప్రశ్నలు ఇవి. వినండి, ఇది వాట్. దాని తర్వాత పరిశీలనలో మన వాక్యాన్ని పరిశీలిస్తుంటున్నప్పుడు మనం ఎప్పుడు అనే దానికి వచ్చినప్పుడు సమయాన్ని మనం చూస్తున్నాం. సంఘటనలు ఎప్పుడు జరిగాయి, ఏమండి ఎవరికైనా ఏదైనా ఈ వాక్య భాగంలో జరిగిందా అనే కోణంలో సమయాన్ని మనం చూడాల్సి ఉంటది. ఇది వినండి ప్రియులారా, వెన్ అనే క్వశ్చన్ కు జవాబులు వెతకడం అన్నమాట. వినండి, ఇది బాగా అర్థం చేసుకోవాలి, ఇది బాగా అభ్యాసం చేయాలి. ఏమంటే మొదట్లో కొంచెం కష్టమని అనిపించిన తర్వాత మనకి ఇది ఒక ఆటలాగా ఉంటుంది. ఏమంటే వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు సంతోషం అనిపిస్తా ఉంటది. హూ తర్వాత వాట్, తర్వాత వినండి వెన్ అయిపోయింది. తర్వాత వేర్, ఎక్కడ జరిగిన ఈ సంఘటనలు, ఇది ఎక్కడ జరిగింది ప్రియులారా, లేదు ఎక్కడ జరుగుతుంది, ఇది ఎక్కడ చెప్పబడింది, ఎక్కడనే ప్రశ్న వేయటం కూడా బాగా రావాలి వాక్యం చదువుతున్నప్పుడు. అది ప్లేస్కు సంబంధించిందై ఉంటది. ఇది వేర్ అనే ప్రశ్నకు జవాబులు మనం ఈ ప్రశ్నలు వేస్తున్నప్పుడు తెలుసుకోగలుగుతాం. తర్వాత వై, ఎందుకు అనేది, ఎందుకు చెప్పబడింది లేదా ఎందుకు ప్రస్తావించబడింది, ఇది ఎందుకు జరిగింది లేదా ఎందుకు జరుగుతుంది, వినండి ఇలా ప్రశ్న వేయడం మనకు వస్తే మనం చదివినటువంటి వాక్య భాగంలో దాని మీద ప్రశ్నలు సంధించడం చేతనైతే దాని కొరకైనటువంటి ఏమంటే ఆలోచనలు మన లోపల మొదలవుతాయి. ఇవన్నీ 5 Wలు గుర్తుపెట్టుకోండి సులువుగా. ఏమంటే మొదటి ప్రశ్న హూ, రెండవ ప్రశ్న వినండి వాట్, మూడో ప్రశ్న వినండి ప్రియుల వెన్, నాలుగో ప్రశ్న వేర్, ఐదో ప్రశ్న వై. దీని తర్వాత హౌ, హెచ్, ఒకే హెచ్. ఒక ఆయన ఇలాగా అన్నాడు, ఏమన్నాడు అంటే 5 భార్యలు ఒక భర్త అంట, 1H 5 Ws అన్నాడు. కొంచెం కురుక్షేత్రానికి కొంచెం రివర్స్ లో ఉంది కానీ సులువుగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. ఆమె ఒకే భార్య 5 భర్తలు, కొంచెం రివర్స్ లో ఏమండి ఒకే భర్త 5 భార్యలు అన్నట్టే చెప్పినాడు, అంటే జోక్ గా చెప్పినాడు ఆయన. సరే ఆ జోక్ సంగతి మనం వదిలేయండి, కానీ గుర్తుపెట్టుకోవడానికి ఒక హెచ్ క్వశ్చన్ 5 W క్వశ్చన్స్, అలా ప్రశ్నలు సంధిస్తూ పరిశీలన చేస్తే ముందులో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడం చేతనవుతుంది. ఎప్పుడైతే చేతనయిందో స్నేహితులారా వ్యాఖ్యానించండి. ఎవరో తెలిసింది, ఏమిటో తెలిసింది, ఎప్పుడు తెలిసింది, ఎక్కడో తెలిసింది, ఎందుకో తెలిసింది, ఎలాగో తెలిసింది, ఆ ప్రశ్నతో వాక్యాన్ని చూశాను గనక ఇవన్నీ నాకు తెలిసాయి కాబట్టి దాన్ని నేను వ్యాఖ్యానించడం చాలా తేలిక. తరచుగా పరిశీలన సరైన వ్యాఖ్యానంలోకి జారిపోద్దట. మనం సరిగా పరిశీలన చేస్తే దాన్ని సరిగా వ్యాఖ్యానించగలుగుతాం. ఒక యాక్సిడెంట్ అయ్యిందండి, ఆ యాక్సిడెంట్ దగ్గరకు వచ్చి అంతా పరిశీలన చేసామండి. మన పరిశీలన సరైనదైతే ఈ యాక్సిడెంట్ ఏం జరిగిందో, ఎవరికేమైంది వ్యాఖ్యానించడం చాలా తేలిక. పరిశీలించడమే సరిగా లేకపోతే ఇక ఏం వ్యాఖ్యానం వస్తుంది? సరైన వ్యాఖ్యానం జరగదు. కాబట్టి తమ్ముళ్ళు చెల్లాయిలు వినండి, మీ పరిశీలన సరైనదైతే మీ వ్యాఖ్యానం కూడా సరైనది అవుతుంది. వినండి, పరిశీలన సరైన వ్యాఖ్యానంలోకి జారుద్ది.
ఖచ్చితంగా చెప్పాలంటే పరిశీలన అంటే చెప్పబడిన వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, వ్యాఖ్యానం అంటే మొత్తం అర్థమంతటిని చేసుకోవడానికి సూచించేటువంటి మాట. వినండి, ఇటువంటి పరిశీలన అంటే ఏదైతే రాయబడిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశావు, వ్యాఖ్యానించడం అంటే మొత్తం అంతా అర్థం చేసుకోవడానికి సూచిస్తుంది. అది చెప్పబడింది అర్థం చేసుకున్నావు, వ్యాఖ్యానం అంటే మొత్తం దాని యొక్క అర్థమంతా నీకు తెలుస్తుంది అన్నమాట. దాని తర్వాత మాట అనువర్తనం అంట, లేదా అన్వయించుకోవాలి. దీని దగ్గరే మన స్పెక్ను ఉపయోగించాలి. నేను నిన్న మీతో చెప్పాను, స్పెక్ అంటే మనం పరిశీలించే వాక్యాన్ని, వ్యాఖ్యానించే వాక్యాన్ని ఇప్పుడు అనువర్తనం చేయాలి లేదా అన్వయించుకోవాలి. ఈ భాగం మీకు లేదంటే ఇతరులకు ఎలా వర్తిస్తుందో చూడండి. దేవుడు వాక్యాన్ని మీ జీవితానికి నేరుగా వర్తింప చేయడానికి మీరు తీసుకోవలసిన కొన్ని చర్యలు ఏమిటి అనే దగ్గర స్పెక్ వాడండి. అంటే నేను విడిచిపెట్టుకోవలసిన పాపం ఏమైనా ఉందా ఈ భాగంలో, నేను చేపట్టవలసిన వాగ్దానం ఏమైనా ఉందా ఈ వాక్య భాగంలో, నేను అనుసరించవలసిన మాదిరి ఏదైనా ఉందా ఈ వాక్యంలో, నేను విధేయత చూపవలసిన ఆజ్ఞ ఏమైనా ఉందా ఈ వాక్యంలో, నేను నేర్చుకోవలసిన జ్ఞానం ఏమైనా ఉందా ఈ వాక్య భాగంలో అనేటువంటి ఈ 5 ప్రశ్నలు నువ్వు సంధించగలిగితే, వినండి, పరిశీలించిన దాన్ని వ్యాఖ్యానించిన దాని మీద వినండి ప్రియమైన తమ్ముళ్ళు చెల్లాయిలు, మీరు అన్వయింపు ప్రశ్నలు వేసుకోగలిగితే మీరు పరిశీలించిన వ్యాఖ్యానించిన వాక్యం మీకు వర్తింప చేయబడుతుంది, అది మీ లోపలికి చేరి వస్తుంది అన్నట్టు. సరే, చివరిగా చెప్పి నేను ముందుకు వెళ్తాను. వినండి, మరి నిన్న మౌన ధ్యానం గురించి చెప్పాము, ఈ రోజు వ్యక్తిగత లేఖన అధ్యాయం గురించి చెప్పాము. ఈ రెండు ఒకటి కాదు అని పదే ఎందుకు చెప్పాను అంటే తేడాలు మీరు తెలుసుకోండి. ముగింపుకు వెళ్దాం. తేడా ఏంటో తెలుసా? మౌన ధ్యానం నువ్వు ప్రతిదినము చేయాల్సిందే. నేను రోజువారీ దేవునితో నువ్వు గడపడానికి నువ్వు వెచ్చించిన సమయం అది నీ మౌన ధ్యాన సమయం. దేవుడు ఎప్పుడు నిన్ను కలుసుకోవడానికి ఏ చోటికి ప్రతిరోజు వచ్చి కలుసుకుంటావో ఆ చోటికి ఆయన ప్రతిరోజు వచ్చి నీకు వెయిట్ చేస్తాడు అనుకో. లేదా ఏదైనా తోటలో ఆదామా ఎక్కడ అన్నట్టుగా ప్రతిరోజు ఆ చోట్లో దేవునితో కలుసుకునే సమయానికి నువ్వు ఆయన దగ్గర రాకపోతే నేను పేరు పెట్టి ఎక్కడున్నావు అని పిలవాల్సి వస్తుంది. ఆయన కలుసుకో. మౌన ధ్యాన సమయం ప్రతిదినము దేవునితో నువ్వు కలుసుకునే సమయం. ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానము ద్వారా దేవుని తెలుసుకోవడానికి రోజువారీ నువ్వు వెచ్చించే సమయం ఈ మౌన ధ్యాన సమయం. ఇది ప్రతిరోజు చేయాలి. అలాగే వ్యక్తిగత లేఖన అధ్యయనం ఇది ప్రతిదినము చేయనక్కర్లేదు. నీకు సరైన సమయం దొరికినప్పుడు ఒక సమయం అనుకుని కొంతమంది వారానికి 2 సార్లు చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది వారానికి 3 సార్లు పర్సనల్ బైబిల్ స్టడీ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది 2 వారాలకు ఒకసారి చేసిన వాళ్ళు ఉంటారు. చేయడం అయితే ఖచ్చితమే, కానీ నీకు దేవుడిచ్చిన వెసులుబాటు సమయం ఆ ప్రశాంతత, ఆ వాతావరణం బట్టి ఆధారపడి ఉంటది. కానీ ప్రతిరోజు నేను పర్సనల్ బైబిల్ స్టడీ చేసుకోలేదని మీరు న్యూనతా భావంలోకి వెళ్ళిపోయి నేను దేవునితో సరిగా లేదు అనుకుని సైతాను కూడా అంటాడు, ఇవాళ పర్సనల్ బైబిల్ స్టడీ చేసుకోలేదు కదా కాబట్టి నీ గతి అయిపోయింది అని అంటే న్యూనతా భావంలోకి వెళ్ళి గిల్టీగా అయిపోతుంటారు కొంతమంది. మౌన ధ్యాన సమయం ఎవ్రీడే, కానీ పర్సనల్ బైబిల్ స్టడీ ప్రతిరోజు చేయాల్సిందైతే కాదు ఇది. ఎందుకంటే దీనికి ఇంత పని ఉంది, ఎక్సర్సైజ్ ఉంది. ఎందుకంటే అధ్యాయాలు చదువుతామో లేకపోతే పారాగ్రాఫ్లు చూస్తామో, లేకపోతే వచనమే చూస్తామో, లేకపోతే ఒక పదమే చూస్తామో, ఒక పుస్తకమే అధ్యయనం చేస్తామో, లేకపోతే ప్రియులారా ఒక అంశమే అధ్యయనం చేస్తామో, ఒక క్యారెక్టర్ స్టడీ చేస్తామో. దీని కొరకు చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. కనుక ప్రతిరోజు మనకు అవ్వకపోవచ్చు. కనుక ప్రతిరోజు పర్సనల్ బైబిల్ స్టడీ చెయ్యనందుకు నీవేమి కృంగిపోనక్కర్లేదు. రెండో సంగతి చూడండి, మౌన ధ్యాన సమయానికి వాక్య భాగం చిన్నదిగా ఉండాలి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 3కి తక్కువ కాకుండా 5కి ఎక్కువ కాకుండా మనం చూసుకోవాలి. అంటే 3 నుంచి 5 వచనాలు ఎంచుకొని ప్రతిరోజు దేవునితో వ్యక్తిగత ధ్యానం చేసుకోవడానికి 3 నుంచి 5 వచనాలు బెస్ట్. ఇంకా బాగా మీరు ధ్యానం చేసుగలిగిన మీ మైండ్ కెపాసిటీ ఉంటే చేయండి, దేవునికి స్తోత్రం. కానీ 3 కంటే తక్కువ కాకుండా 5 కంటే ఎక్కువైపోకుండా ఆరంభంలో చూసుకోగలిగితే భవిష్యత్తులో మీరు బాగా చేసుకోగలుగుతారు. కానీ పర్సనల్ బైబిల్ స్టడీకి వాక్య భాగం పెద్దదిగా ఉండొచ్చు, పర్వాలేదు. ఇప్పుడే మనం చూసాం, బుక్కే ఉంది ఒక్కోసారి,
చాప్టరే ఉంటుంది ఒకసారి, పారాగ్రాఫే ఉంటుంది ఒకసారి, పర్వాలేదు. ఇవ్వండి, వ్యక్తిగత బైబిల్ అధ్యయనానికి వాక్య భాగం పెద్దగా ఉండొచ్చు. అలాగే మౌన ధ్యాన సమయానికి ఒక్క బైబిల్ మాత్రమే పట్టుకుంటే సరిపోద్ది. నోట్స్ ఎలాగా నీతో ఉంటది, పాటల పుస్తకం ఉండుకోవచ్చు. కానీ వేరొక పుస్తకాలు ఏవి పెట్టుకొని బెటర్ ఎవ్రీడే ఉంటుందండి, ఆర్ స్టాన్లీ గారు రాసింది ఇది చదివేస్తే చాలండి అనుకోకండి. అది మీ మౌన ధ్యాన సమయం గడిపినట్టు కాదు. లేకపోతే వ్యార్న్ వెస్బీ గారి యొక్క ప్రైజ్ ప్రేయర్ ప్రామిస్ ఉందండి, అది చదివేస్తానండి, కుదరదు, అది కరెక్ట్ కాదు. లేకపోతే ఎడార్లు సెలయేర్లు చార్లెస్ కోమెన్ సిస్టర్ గారు రాసింది ఉందండి, చాలా బాగుంటుంది, అది చదివేస్తే అయిపోయింది అది అవ్వదు. అది దేవునితో నువ్వు గడిపిన మౌన ధ్యాన సమయమే కాదు. నీ మనసు పనిచేయదు, నీ ఆలోచన సాగదు. వినండి, దేవుడు నీతో నేరుగా, పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క మెదడులో ఉన్న అన్ని విజ్ఞాన విభాగాల్లో టచ్ చేయాలనంటే ఎవరో రాసినటువంటి డైలీ డివోషన్ చదివేసుకొని మురిసిపోకండి. ఒక బైబిల్ మాత్రమే పట్టుకుని కూర్చోండి. అలాగనే వినండి, వ్యక్తిగత బైబిల్ అధ్యయనం చేయడానికి ఇతర సాధనాలు అవసరం. కొన్నిసార్లు డిక్షనరీ బైబిల్ నిఘంటు అవసరం అవ్వచ్చు, కొన్నిసార్లు ఆకరాది పట్టిక కంకార్డెన్స్ అవసరం అవ్వచ్చు, మరికొన్నిసార్లు ప్రియులారా ఎవరో రాసిన వ్యాఖ్యానం అవసరం అవ్వచ్చు, మరికొన్నిసార్లు ఆ పుస్తకం మీద వాక్య భాగం మీద ఎవరో రాసిన క్లాసిక్స్ ఉంటాయి బుక్స్, ఎవరి టాపిక్స్ మీద, అది కూడా అవసరం అవ్వచ్చు. దీనికి ఎన్ని సాధనాలైనా వాడండి, పర్వాలేదు. కానీ మౌన ధ్యాన సమయానికి వేరొక సాధనాలు మనం ఉపయోగించరాదు. 4వ సంగతి, మౌన ధ్యానం అది క్లుప్త ధ్యానమే అయి ఉండాలి. కొంతమంది మౌన ధ్యాన సమయం గడుపుతానని అలా ఇంట్లో కూర్చుంది, ఆమె ఏ పని చేయదు. ఇతగాడు కూడా మంచం దిగాడు, క్వైట్ టైం చేసుకుంటున్నానని ఏ పని చేయడు. ఏం అడిగినా నేను క్వైట్ టైం చేసుకుంటున్నాను, మౌన ధ్యాన సమయం గడుపుతున్నాను. ఒరే, నీకు బోల్డంత పని ఉంది, నువ్వు చదవాల్సింది ఉంది, వెళ్లాల్సింది ఉంది, చేయాల్సింది ఉంది, మీరు పరిగెత్తాల్సింది ఉంది అన్న అలాగే కూర్చుండిపోతారు. ఇది సాఫ్గా చెప్పుకునేది అవుతుంది. క్లుప్త ధ్యానమే దేవునితో మనం గడిపే సమయం మీనింగ్ఫుల్ గా అది ఉండేలా చూసుకోండి. పర్సనల్ బైబిల్ స్టడీ వివరంగా ధ్యానం చేయాల్సి ఉంటది. నేను అందుకే చెప్పాను, ఏమంటే చాప్టర్ చదివినప్పుడు, ఏమంటే అలాగనే ఒక బుక్ చదివినప్పుడు, లేకపోతే పారాగ్రాఫ్ చూస్తున్నప్పుడు వివరంగా దాన్ని మనం ధ్యానం, ఎందుకంటే దాంట్లో అబ్జర్వేషన్ ఎక్కువ టైం ఖర్చు పెట్టాలి, వ్యాఖ్యానించడం కొరకు ఎక్కువ సమయం ఖర్చు పెట్టాలి, అన్వించుకోవడానికి ఏ విషయాలు ఉన్నాయో ఏమంటే ఆలోచించడానికి కూడా సమయం పెట్టాలి. అప్పుడు వివరంగా ధ్యానించేటువంటి వ్యక్తులం అవుతాం మనం. అలాగే చివరిగా ప్రియమైన స్నేహితులారా, మౌన ధ్యాన సమయానికి కొంచెం సమయమే చాలు, ఎక్కువ సమయం వెచ్చించకండి. క్లుప్త ధ్యానం కొంచెం సమయం, కానీ వ్యక్తిగత బైబిల్ అధ్యయనానికి ఎక్కువ సమయం, వారానికి ఒకసారో 2 సార్లు ఏమంటే సేవలో ఉండే వాళ్ళైతే ఎక్కువ సమయాలు దొరుకుతాయి. ఈ లాక్డౌన్ టైంలో మరి ఎక్కువ సమయాలు మనకి పర్సనల్ బైబిల్ స్టడీ చేయడానికి దేవుడు సమయాలు ఇచ్చాడు. కనుక ప్రియమైన యవనస్తులారా, అలాగనే సేవకులారా వినండి, ఈ రోజున పర్సనల్ బైబిల్ స్టడీ చేసే అలవాట్లే పోయినాయి. పుస్తకంలో ఉన్న అధ్యాయాల మీద అవగాహన లోపించింది, పుస్తకంలో ఉన్నటువంటి అధ్యాయాల్లో ఉన్న పారాగ్రాఫ్స్ మీద అవగాహన లేదు, పారాగ్రాఫ్ లో ఉన్న వచనాల మీద అవగాహన లేదు, వచనాల్లో ఉన్న పదాల మీద అవగాహన లేదు, ఆ గ్రంథంలో ఉన్నటువంటి అంశాల మీద అవగాహన లేదు. వినండి ప్రియులరా, ఆ గ్రంథంలో ఉన్న క్యారెక్టర్స్ మీద స్టడీ చేసి మనం ఆ క్యారెక్టర్ కూడా అధ్యయనం చేసుకుని మనసులో పెట్టుకోలేదు. మీరు ఏమనుకోకపోతే చెప్తాను, ఎండిపోయిన బావుల్లో నుంచి నీళ్లు చేదుకుందామని ప్రయత్నం చేస్తే ఏమొస్తుంది అక్కడ? నీళ్లు లేని మేఘాలు చూస్తే వినండి ప్రియుడు, మేఘాలు వచ్చి ఏం కురుస్తుంది అక్కడ? మోటు మాట అంటాను, బాధపడకండి. చివరిగా ఒక మోటు మాట చెప్పి ముగిస్తాను, బాధపడకండి. మోషే దొరికాడు, చిన్నపిల్లాడు, ఫరో కుమార్తె తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టింది. ఏం తక్కువ చెప్పండి ఫరో కుమార్తెకు? పెద్ద పెద్ద ఖరీదైన మంచాలు లేవా? దాని మీద మంచి మంచి మెత్తడి పరుపులు లేవా? ఏమంటే పిలిస్తే పరిచయం చేసేటువంటి వినండి దాసదాసీలు లేరా ఫరో కుమార్తెకు? మోషేను పెంచడానికి ఎవరినైనా తీసుకుని రావాలని మిరియాం అడిగితే, ఎవరినైనా తీసుకుని రా, నా తరపున ఆమె పిల్లాన్ని పెంచుతుందని ఒక ఆమెను తెచ్చిపెట్టుకుంది ఎందుకు? ఫరో కుమార్తె దగ్గర ఏమి లేవనంటే, ఫరో కుమార్తె రొమ్ములో పాలు లేవు, అన్నీ ఉన్నాయి ఆవిడ దగ్గర, రొమ్ములో పాలు లేవు. ఈరోజు దేవుని పిల్లల దగ్గర వినడు ప్రియులారా, ఆకలితో ఉన్న లోకానికి, సేవకుల దగ్గర ఆకలితో ఉన్న దేవుని ప్రజలకు
కడుపు నింపడానికి, వాళ్ళు పోషించడానికి అన్నీ ఉన్నాయి మన దగ్గర. చర్చి లేదా గుడి ఉంది, ఏమండి ఆ వాయిద్యాలు లేవో ఉన్నాయి, మనుషులు రావడం లేదా వస్తున్నారు, పిఏ సిస్టమ్ లేదా ఉంది, మ్యూజిక్లు లేవా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏమి లేవనంటే సేవకుడి దగ్గర వాక్యం లేదు. దేవుని పిల్లలమైన మన దగ్గర వినండి వాక్యం లేదు. ఈ రోజున చాలా మంది విశ్వాసులు, సేవకులు ఆకలితో ఉన్న లోకానికి పాలిచ్చి పెంచి పెద్ద చేయవలసినటువంటి మనం ఈ రోజున మన రొమ్ములు ఎండిపోయినాయి. ఎండిపోయిన రొమ్ములు పీక్కుంటే ఏమొస్తుంది? రక్తం కారుతుంది. ఆ రొమ్ము అందించినటువంటి తల్లి చచ్చుద్ది. ఆ రొమ్ము అందుకుని తాగినటువంటి వాడు రక్తం తాగి ఈడు చస్తాడు. ఈ రోజు క్రైస్తవులమైన మన దగ్గర ఏమండి ఇతరులకు పోషణ ఇచ్చే వాక్యం ఉండాలి, వారిని పెంచే పోషణ మన దగ్గర ఉండాలి. అలాగా జీవం వాక్యం కలిగిన మనమే ఎండిపోయిన రొమ్ములు కలిగిన ఒక తల్లిలాగా మనం మిగిలిపోయాం. ఇది ఎంత విచారం. స్నేహితుడా, తమ్ముడు, ఈ బోధంతా ఎందుకో తెలుసా? నాకు సమయం ఎక్కువయ్యే కాదు, మీకు సమయం ఎక్కువయ్యే కాదు. ఇగో దేవుడు ఎందుకో కనికరించి ఈ పాండమిక్ టైంలో మనల్ని కూర్చోబెట్టి ఎంతో మంది చచ్చిపోతూ ఉంటే మనకు ఆయుష్లు పెంచి, ఆరోగ్యం ఇచ్చి, అవకాశాలు ఇచ్చి మనకి నేర్పిస్తా ఉన్నాడు. చదవాలి, పుస్తకం వెంబడి పుస్తకం, అధ్యాయం వెంబడి అధ్యాయం, పేరా తర్వాత పేర, వచనం తర్వాత వచనం, పదం తర్వాత పదం, అంశం తర్వాత అంశం, ఒక పాత్ర తర్వాత మరో పాత్ర, ఒక బయోగ్రఫీ తర్వాత మరో బయోగ్రఫీ మనం అధ్యయనం చేసి ప్రయోజనం పొంది ఇతరులకు ప్రయోజనం అందించాలని దేవుని ఆశ. ఈ మధ్య ఏమండి ఒక చిన్న క్లిప్పింగ్ బాగా మన వాట్సాప్ లో తిరుగుతా ఉంది. ఆ మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఎంతో మంది భక్తి పరులు చచ్చిపోయారు అంటే అర్థం వాళ్ళతో దేవుని పని అయిపోయిందనట. ఎంతో మంది భక్తిహీనులు కూడా చచ్చిపోయారు, దాని అర్థం దేవుడిచ్చిన అవకాశం వాళ్ళకి అయిపోయిందని అర్థమట. చనిపోయిన భక్తి పరులది సేవ అయిపోయింది వాళ్ళది, చనిపోయిన భక్తిహీనులదేమో వారికి అవకాశాలు అయిపోయినాయి. మరి బతికున్న భక్తిహీనులకు ఏం జరుగుతుందనంటే మరో అవకాశాన్ని ఇస్తున్నాడు దేవుడు. బతికున్న భక్తి పరులకు మనకెందుకు ఇచ్చాడు అవకాశం అంటే మనతో దేవునికి ఏదో పని ఉంది, నీతో దేవునికి ఏదో పని ఉంది, నాతో దేవునికి ఏదో పని ఉంది. మనతో ఏదో పని ముగించుకోవాలనుకుంటున్నాడు ఆయన. అనేకులతో నిన్ను చంపేసి, నిన్ను మరణానికి వదిలేసి, నీ శరీరం మట్టిగా కలిపేసి నీ జీవితాన్ని ముగించాల్సిందే దేవుడు. కానీ మనతో ఏదో పని ఉంది. ఈ విషయం ఎరగకపోతే మన దగ్గర తీర్మానాలు జరగవు. నేను ముందే చెప్పాను మొదటి రోజు నుంచి, ఇదేమీ ప్రసంగ సభ కాదు, ఇది బోధనా తరగతి. నేర్చుకున్నది మనం అభ్యాసంలో పెట్టాలి, కనుక మౌన ధ్యానానికి మరియు వ్యక్తిగత వాక్య అధ్యయనానికి ఒక తీర్మానం చేద్దామా? వారంలో ఒక 2-3 సార్లు అయినా, సేవలో ఉన్న వాళ్ళైతే, ఉద్యోగాలు ఉన్నవారు వారంలో ఒకరోజైనా, ఏమండి విద్యార్థులు చదువుకున్న వాళ్ళైతే ఏమండి పోని 15 రోజుల్లో చదువుకునేది ఉంది కనుక ఒక 15 రోజుల్లో ఏమండి ఒకసారైనా ఒక భాగాన్ని కూలంకుషంగా కూర్చొని వ్యక్తిగత అధ్యయనం చేయడానికి ప్రతిరోజు దేవునితో 3 నుంచి 5 లోపుగా వచనాలతో కూర్చొని ఆయన ఏదైనా నీ జీవితాన్ని గురించి చెబితే తీసుకొని జీవితంలో పరివర్తన చెందడానికి ఇష్టపడతావా? నాకు ఒక బాధ ఉంది. ఆ నొప్పేంటో తెలుసా? మన ముందున్నటువంటి తరం పెద్దవాళ్ళు, సేవకులైన వాళ్ళు, నాయకులైన వాళ్ళు మనకు సరిగా చెప్పలేకపోయారా? దేవునితో గడిపి దేవుని వాక్యం విని ఆయన స్వరం విని ఎదగే ఆ విషయాల ధోరణి లైన్ మనకు నేర్పించలేదా? వ్యక్తిగత అధ్యయనం కొరకు వాళ్ళు సరిగా నేర్పించలేకపోయారా? ఏమండి ఒక తరం ఎండిపోయి ఏదో కొసమెరుపుగా ఉండేటువంటి మనలాంటి వాళ్ళమైనా సరిగా దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని వాక్యం నేర్చుకోవడానికి తీర్మానం చేయకపోతే మనకు వెనక వచ్చే తరం ఇంకెంతగా ఎండిపోతుందో అన్న భయం నన్ను పట్టి పీడిస్తా ఉంది. ఈ రాత్రి వేళ ఈ విషయం విన్న నీవు దేవుని వాక్య ధ్యానానికి లోతైనటువంటి ఒక తీర్మానం చేస్తావా? ఆలోచిస్తూ ఇగో ఈ పాట వింటూ దేవుని స్తుతులు చెల్లిస్తూ ప్రభువుకు అప్పగించుకుందాం. దీపము
you. THANKYOU. Thank you, thank you.